ప్రతి ఒక్క పని శక్తి కోసము, జ్ఞానం కోసం. ఈ 2 ప్రతి పనిలోంచి ఈ 2 వస్తుంటాయి. ఇది శక్తి కోసమా? జ్ఞానం కోసమా? శక్తి కోసమైతే థంబ్ ఇవ్వండి. జ్ఞానం కోసమైతే హార్ట్ ఇవ్వండి. 2 ఫస్ట్ అదే 2 వస్తాయని చెప్పాను నేను. ప్రతి దాంట్లోంచి 2 వస్తాయి. ఫస్ట్ ప్రయారిటీ అని. హ్మ్. టైప్ చేసేవాళ్ళు చేయొచ్చు. ఆహా! హార్ట్ ఇచ్చేస్తున్నారా? ఓకే. ఓకే. ఆహ్, శక్తి కోసమైతే పి అని పెట్టండి. జ్ఞానం కోసమైతే కే అని పెట్టండి. ఇట్లా పి పవర్. హ్మ్. నాలెడ్జ్ అయితే కే అని పెట్టండి. కే. యెస్. కేజీ బాబు. మీరు ఏ ర్యాంకు 'కేజీ బాబు' గారు గాని, 'మాధవి' గారు గాని, 'జయసుధ' గారు 500 కొన్ని రోజుల వరకు ర్యాంకు శ్రీధ శ్రీ సాయి శ్రీధరాచార్యులు. మీరే ర్యాంకు? నాగ్. మీరొకసారి చూడండి. మీకు అందరి పక్కన ఇట్లా నా మీ యొక్క ఫోటో ఇట్లా ఫ్రేమ్ ఉంది కదా! చతురస్ర ఆకారంలో. అక్కడ 3 పాయింట్స్ ఉంటాయి చూడండి. ఆ పాయింట్స్‌ని ఇట్లా క్లిక్ చేయండి. ప్లీజ్ సార్. ఓకే. అందులో పక్కన చూస్తే రీనేమ్ అని ఉందా? రీనేమ్ అని కనపడిందా? సునీత మేడం. రీనేమ్ అని. ఒక 3 చుక్కల్లా కనబడతాయి. అక్కడ రీనేమ్ అని ఉంటుంది. ఉందా లేదా చూడండి వీరాంజనేయులు గారు. వచ్చిందా? రీనేమ్ అని. రీనేమ్ నేమ్ అని ఇప్పుడు ఒక మేడం గారొచ్చారు. రీనేమ్ అనొస్తే ఆ రీనేమ్‌ని జస్ట్ అట్లా టచ్ చేస్తే ఇప్పుడు నేను బుచ్చిరెడ్డి గారు. బుచ్చిరెడ్డి స్టార్ ఒకటి. ఇది ఓకే. ఉంది పేరు. హ్మ్. కనపడలేదా సునీత మేడం? హ్మ్. అయితే పక్కన స్టార్ 250 అని టైప్ చేయండి. వీరాంజనేయ అష్రఫ్ గారు, కేజీ బాబు గారు, లక్ష్మీదేవి గారు, పసుపుల నాగేశ్వరం, శేషాద్రి, శ్రీధరాచార్యులు గారు. ఎవరిది? శ్రీధర్. మీరు గూడా రీనేమ్ జేసుకోండి. అందరూ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మీకు 3 డాట్స్ ఉంటాయి అక్కడ. మీరు మీ టీమ్‌కి కూడా వచ్చే వాళ్ళకి ఈ చిన్నది ఇప్పుడు ఈ కొత్తగా ఈ కరోనా దగ్గర నుంచి ఈ డిజిటల్‌ది భాష అనేది అందరూ అలవాటు చేసుకోవాలి. హ్మ్. రియాక్షన్స్ ఇవ్వడం ఎక్కడుంటాయి రియాక్షన్స్? నేను చదువుకోవడానికి దీనికి సంబంధం ఏం లేదు. కొంచెం అక్షరాలు తెలిస్తే చాలు. లేకపోతే ఎవరైనా చేసి ఇంట్లో పిల్లలుంటారు గదా! వాళ్ళని చేయమని చెప్పాలి. పీవీఆర్ సార్ మీరు గూడా. 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్‌ని ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారనుకో, ఎగ్జిక్యూటివ్స్, స్టార్ థౌసండ్స్ వాళ్ళకి రాగానే వాళ్ళకి చేయండి. తర్వాత అదేంటో వాళ్ళకి చెప్పండి. అష్రఫ్ స్టార్ ఓకే. 'కేజీ బాబు' గారు వాళ్ళెవరి టీము? స్టార్ థౌసండ్ విరుజం మేడమా? నేను రోజు చూస్తున్నాను అది మీరనుకోవట్లేదు. ఇక్కడ వివో అని వచ్చింది మేడం గారు. మీరు గూడా.
చూసుకోండి. రీనేమ్ అని ఉంటుంది. ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది స్టార్‌లు వస్తున్నారు? 250లు వస్తున్నారు. హ్మ్. స్టార్ అండ్ 250. అందరూ కూడా స్టెప్ 1 స్టార్ట్ చేయాలి. మాధవి గారు మీరు మార్చుకోలేకపోయారు. శుభోదయం, శుభోదయం. రైట్ మరి సార్ వచ్చేసారు. ఒకసారి మనం హార్ట్ ఇచ్చి ఈరోజు మనకి ఏది ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల పవర్ వస్తుందా? ఎనర్జీ వస్తుందా? లేకపోతే నాలెడ్జ్ వస్తుందా? దేనికోసం నేను 5 క్లబ్‌కి రావాలి? ఇది మనం సరే సార్‌ని ఇన్వైట్ చేసుకొని తర్వాత నేను చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రదీప్. రైట్. మనస్సుకి ఏదైనా సరే మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఈ 2 కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకటి మైండ్, ఇంకోటి బాడీ. బుద్ధి పెట్టుకుంటుంది. లక్ష్యం పెట్టుకుంటుంది. నిర్ణయం తీసుకుంటుంది. బట్ ఈ 2 గనక ఇంప్లిమెంట్ చేయకపోతే ఫెయిల్ అయిపోతాం. దానికి సరైన జ్ఞానం ఉండాలి. మనసుకి సరైన జ్ఞానం ఉండాలి. ఎందుకు చేస్తున్నానో తెలవాలి. శరీరం చాలా ఉత్సాహంగా ఉండాలి ఆ టైంకి. లేకపోతే అది చేయలేదు. ఈ 2 కోఆపరేషన్ లేకపోతే బుద్ధి కాంప్రమైజ్ అయిపోద్ది. ఓకే. మనసుకి ఎప్పుడు మోటివేషన్ అవసరం. సరైన నాలెడ్జ్ అవసరం. ఇన్ఫర్మేషన్ అవసరం. మనసుకి ఎప్పుడు కూడా నెగెటివ్ ఉండకూడదు. ఆల్‌వేస్ పాజిటివ్ ఉండాలి. తన మీద తనకి. ఓకే. సో, అటువంటి చక్కటి మోటివేషన్, ఎడ్యుకేషన్ మనకు ప్రతిరోజు అందుతుంది. అందించాలి గూడా. దానికి ఫుడ్ అదే మనసుకి. ఇప్పుడు నువ్వు ఇంకో 4, 5 గంటలైతే ఫుడ్ పెట్టాల్సిందే శరీరానికి. మనసుకి సూర్యోదయం గాకముందు నుంచే ఫుడ్ పెట్టాలి. ఓకే. ఈరోజు మనకి డైమండ్ ఇందులో ఇండస్ వ్యాలీలో డైమండ్ అనేది రావడం అంటే అంత ఈజీ కాదు. అటువంటి ర్యాంక్‌ని అచీవ్ చేసినటువంటి మనకి సార్ కృష్ణయ్య సార్ మన ముందు రెడీగా ఉన్నారు. ఆయన చక్కటి మెసేజ్ మనకిస్తారు. మనం నోట్ చేసుకుందాం దాన్ని మర్చిపోకుండా. ఎప్పటికి ఉపయోగపడుతుంది. అందరం గూడా సాదరంగా హార్ట్ సింబల్ తోటి చూడండి మీకు రియాక్షన్స్ అని ఉంటాయి. ఇస్తూ రియాక్షన్స్ ఇస్తున్నామంటే క్లాప్స్ కొడుతున్నట్టు వస్తున్నాం. ఇది మన డిజిటల్ హాల్, బాంకెట్ హాల్ రైట్? ప్లీజ్ వెల్కమ్ సార్ కృష్ణయ్య గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నాకు సార్. ఈరోజు మార్నింగ్ సెషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. టీం మన్యంకు థ్యాంక్ యూ సార్. గుడ్ సార్. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం మార్నింగ్ ఎన్నో విషయాలు రోజు మార్నింగ్ మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మార్నింగ్ లేచిన సక్సెస్ అయిన పీపుల్స్ అంతా మార్నింగ్ లేస్తారని మనం ఎన్నో బుక్స్ కానీ ఎన్నో మోటివేషన్స్ కానీ విన్నాము. ఈరోజు కూడా డాక్టర్ దేవిక భట్నాగర్ గారు చెప్పినటువంటి 8 సూత్రాలు సార్. పీస్ఫుల్ లైఫ్ ఉండడానికి 8 ఫార్ములాస్ అని చెప్పింది. 8 గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఫర్ పీస్ఫుల్ లైఫ్ అని డాక్టర్ దేవికా భట్నాగర్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ మోటివేషన్ స్పీకర్ చెప్పినటువంటి 8 సూత్రాలు ఈరోజు నేర్చుకున్నాం. మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలంటే ఈ 8 ప్రిన్సిపల్స్ పాటించినట్లయితే మనం ప్రశాంతంగా ఉండొచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు, పీస్ఫుల్ లైఫ్ గడపొచ్చు అని చెప్తున్నారు సార్ ఇవి. ఆ 8 గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ 8 స్కిల్స్ రాసుకుందామా సార్? రాసుకున్నాక ఒక ఉదాహరణ నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ పాయింట్, బి ఏ గుడ్ లిజనర్ అండ్ స్పీక్ లెస్. మరి ఫస్ట్ పాయింట్ చెప్తుంది సార్. బి ఏ గుడ్ లిజనర్, వినేవాళ్ళుగా ఉండాలి. స్పీక్ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలనేది ఫస్ట్ పాయింట్ సార్. రెండో పాయింట్, అబ్జర్వ్ మోర్ పీపుల్ అండ్ సిచ్యువేషన్స్ లేదా సిచ్యువేషన్స్. అబ్జర్వ్ మోర్ పీపుల్ ఆబ్లిక్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ సార్, మూడో పాయింట్, నెవర్ స్టాప్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది ఆపకూడదు, ఆపకుండా ఉండాలి. నెవర్ స్టాప్ లెర్నింగ్, మూడో పాయింట్. నాలుగో పాయింట్, నెవర్ నెగ్లెక్ట్ హెల్త్. నెవర్ నెగ్లెక్ట్ హెల్త్. ఐదో పాయింట్, కంట్రోల్ ఇగో, యాంగర్, జెల్సీ, కంట్రోల్ ఇగో
యాంగర్, జెల్సీ అండ్ చీప్ కంపారిజన్ అండ్ చీప్ కాంపిటీషన్. చీప్ కంపారిజన్ అండ్ చీప్ కాంపిటీషన్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, వర్రీ లెస్ అండ్ లాఫ్ మోర్. వర్రీ లెస్ అండ్ లాఫ్ మోర్. తక్కువ వర్రీ కాండి, ఎక్కువ నవ్వుతూ ఉండండి అనేది పాయింట్ సార్. ఆరో పాయింట్, వర్రీ లెస్ అండ్ లాఫ్ మోర్. లాఫ్, నవ్వుకుంటూ ఉండాలండి. ఏడో పాయింట్, డోంట్ బీ స్లేవ్ టు సెల్ ఫోన్. సెల్ ఫోన్కు బానిస అయి ఉండకండి. డోంట్ బీ ఏ స్లేవ్ టు సెల్ ఫోన్. ఎయిత్ పాయింట్, ప్రియారిటీ ఫ్యామిలీ. ఫ్యామిలీకి ప్రియారిటీ అండి. ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ అనేది చెప్తూ సార్. ఈ 8 పాయింట్స్ గురించి ఒకసారి చర్చించుకుందాం సార్. జీవితంలో ప్రశాంతంగా గడపాలంటే, జీవితం అన్నప్పుడు ఆటుపోట్లు, అటు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్. వీటిని జాగ్రత్తగా మనము చూస్తుంటాం. అదేవిధంగా అసలు జీవితం అన్నప్పుడు ప్రాబ్లమ్స్ రావట్లేదంటే మనం ప్రాపర్గా వెళ్తలేదని అర్థం. జీవితం అంటేనే కష్టాలు అనేవి వస్తుంటాయి, ఆటుపోట్లు అనేవి వస్తుంటాయి. కాబట్టి మనకు కష్టాలే వస్తలేవు అంటే నువ్వు ప్రాపర్గా వెళ్తలేవని అర్థం. కాబట్టి మనకు కష్టాలు అనేవి కంపల్సరీ అందరికీ వస్తుంటాయి. వాటిని ఏ విధంగా వెళ్ళాలి? స్వామి వివేకానంద ఏం చెప్తుండు? వెన్ డోంట్ ఫేస్ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ఏ వర్రీ వే అని చెప్తున్నారు సార్. అంటే ప్రాబ్లం అనేది రాకపోతే మీరు కరెక్ట్ రూట్లో వెళ్ళటట్లేదు అని అనే మాట కూడా. వెన్ డోంట్ ఫేస్డ్ ప్రాబ్లం గోయింగ్ ఇన్ రాంగ్ వే. మీకు ప్రాబ్లం రాలేదంటే నువ్వు రాంగ్ వేలో పోతున్నట్టే అని స్వామి వివేకానంద కూడా ఒకసారి మాట చెప్పినాడు. దాన్ని బట్టి మేడం చెప్పినది సార్ ఈరోజు దీనిలో ఫస్ట్ పాయింట్. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎట్లా మనం ఎదుర్కోవాలి, ఎట్లా ప్రశాంతంగా ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం సార్. బి ఏ గుడ్ లిజనర్, స్పీక్ లెస్లో ఏమేముంటుందంటే, మంచిగా వినడం అలవాటు చేసుకోండి. ప్రశాంతంగా ఒకరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. మనం ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఫస్ట్ వాళ్ళ గురించి విని వాళ్ళ గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ చెప్తే బాగుంటుంది. కాకుండా మనం ఏదైతే చెప్పాలో దెబ్బ దెబ్బ చెప్పడం కాకుండా, అవతల వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినండి అనేది ఇక్కడ దీంట్లో మెయిన్గా చెప్పడం ఇంపార్టెంట్ సార్. ఇక్కడ బి ఏ గుడ్ లిజనర్, ఫస్ట్ వినడం, ఒక గుడ్ లిజనర్గా ఉండాలి. ఇక ఏది పడితే అది వాగుకుంటా, ఏది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా విన్న తర్వాతనే మాట్లాడాలి. అది అలవాటు చేసుకోవాలి ఎవరైనా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తుంది సార్. దానివల్ల ఏమంటుందంటే, అవతల వాళ్ళలో మనం అట్లా ఉండడం వల్ల మంచి ఇంప్రెషన్ వస్తుంది. దీనివల్ల వినడం వల్ల మనకు అవతల వాళ్ళు చెప్పేది వినడం వల్ల, ఇగో ఇతను ఓపికస్తుడు ఉన్నట్టుంది, తక్కువ మాట్లాడుతుంది, చాలా మంచోడు ఉన్నట్టుంది అన్నట్టు ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది సార్. వాళ్ళు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే, ప్రతిదీ మనం అడ్డం వచ్చి మాట్లాడుతుంటాం, వాళ్ళు చెప్పనీయం, ఒక్కోసారి మనమే చెప్పాలని చూస్తుంటాం. కాబట్టి వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా విన్న తర్వాతనే మనం మాట్లాడితే బాగుంటుంది అనేది మేడం చెప్తున్నది ఇక్కడ. మనుషులను చూసుకొని మాట్లాడండి. అట్లా మాట్లాడడం వల్ల మాటలను కంట్రోల్ పెట్టుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు అంటుంది మేడం. మాటల్ని కంట్రోల్ పెట్టుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. మాట మంచిగా అయితే ఏమంటారు కదా సార్, ఊరు ఊరు మంచిది అంటారు. మన మాట మంచిగా అయితే ఊరు మంచిది అంటారు. మనం ఏ ఊరికి పోయినా కానీ, ఏది అడిగినా కానీ మాట మంచిగా ఉంటే ఏదైనా చేయొచ్చు అని మనం అనుకుంటాం సార్. మనకు మా బైబిల్లో కూడా ఏముందంటే సార్, ఒక మాట గురించి, మనం లోపలికి పోయేది ఏ దానివల్ల మనకు అపరిశుద్ధత అనేది లేదు సార్. కాకపోవచ్చు కానీ మన నోట్ల నుంచి బయటకు వచ్చే దాంతోటే అపరిశుద్ధత అనేది ఉంటుంది, అపవిత్రత అనేది వస్తుంది అనేది ఒక మాట రాయబడింది సార్. నేను దాని గురించి బాగా చర్చించాను. లోపలికి పోయేది ఏంటిది, బయటకు వచ్చేది ఏంటిదని బాగా ఆలోచించి ఒకసారి అడిగిన సార్ తెలిసిన వాళ్ళని అడిగితే, లోపలికంటే నువ్వు ఏది తినేదైనా ఏదైనా కావచ్చు,
దానివల్ల అసలు అది తినకూడదు, ఇది తినకూడదు అంటారు. అదన్నీ తర్వాత. ఏదైనా తినడం వల్ల దానివల్ల అరిగిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మాట్లాడే మాట వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. అందుకే అంటారు కత్తి కంటే అన్నిటికంటే ఎక్కువ కూడా మాటకు అంత బలమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఒక్క మాటను అపవిత్రంగా మాట్లాడినా అది వాళ్ళు ఇతర వాళ్ళు దానివల్ల ఎంతో ఇబ్బంది పడతారు. అది సంవత్సరాల కొద్దిగా గుర్తుపెట్టుకుంటారు. నిన్ను ఒక బ్యాడ్‌గా అట్లా అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి బంధాలు ఒక్క మాటతో కట్ అయిపోతాయి. కాబట్టి లోపల నుంచి వచ్చేటువంటిది దానివల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది నేను నేర్చుకున్నాను సార్. మాటకు అంత వాల్యూ ఉంటది. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే వినడం నేర్చుకోండి. ఫస్ట్ వినడం తర్వాత ఆహ్, మీరు మాట్లాడేది లెస్‌గా ఉండాలి. ఎక్కువ వినాలి అనేది దీంట్లో చెప్పడం జరుగుతుంది సార్. రెండో పాయింట్ అబ్జర్వ్ మోర్ పీపుల్ అండ్ సిట్యుయేషన్స్. ఇప్పుడేమంటుందంటే ఈమె బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతిదానికి మీరు పానిక్ గాకండి. బాగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత సిట్యుయేషన్స్ ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి, ఎలాంటి పర్సన్స్‌తో మనం ఉంటున్నాము, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు గావచ్చు, ఆఫీస్‌లో ఉన్నోళ్ళు గావచ్చు, అందరిని గమనిస్తుండాలి. ప్రతి దానికి ప్రతి అన్నీ టెంపరరీ. వాటి గురించి అన్నిటి గురించి వర్రీ అయ్యి, ఆ మనసునంతా ఖరాబ్ చేసుకొని బీపీలు, షుగర్‌లు పెంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఓపికగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. అబ్జర్వ్ చేయండి. అవసరం ఉన్నంతనే దానికి పానిక్ కావద్దు అనేది మేడం చెప్తుంది సార్ ఇక్కడ రెండో పాయింట్. అవన్నీ టెంపరరీ. ది సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆహ్, సాల్వ్ అయిపోతాయి. ప్రతిదానికి సమస్యగా పెద్ద సమస్యగా చేసుకొని నువ్వు ఉండొద్దు. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయండి. ఏదైతే అవసరం ఉంటుందో అప్పుడే మీకు చూడండి ప్రతి విషయాన్ని గాని, ప్రతి సందర్భాన్ని గాని ఆఫీస్‌లో గావచ్చు, పక్కన గావచ్చు, అన్ని విషయాల్లో అబ్జర్వేషన్ మనదనేది ఎక్కువ జేయాలి అని అంటుండు. ఎలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు అట్లున్నారు, దానికి గల కారణాలేంటి, ఇవన్నీ అబ్జర్వ్ జేయాలని చెప్తుంది సార్. అబ్జర్వేషన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన దాంట్లో గూడా మన బిజినెస్‌లో గూడా అబ్జర్వ్ జేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ సార్. అబ్జర్వేషన్ వల్లనే మనకు మీరు గూడా అన్ని పాయింట్‌లలో మీరు అబ్జర్వేషన్ గురించి చాలా సార్లు చెప్పడం జరిగింది సార్. కాబట్టి కాబట్టి మనం అబ్జర్వ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహ్, నోటి నుండి ఏం అనొద్దు. ఎందుకంటే దుష్మనవుతాం. అంటే చెడుగా మనల్ని వ్యవహరించి తొందరపడి మాట్లాడితే అనుకుంటారు. వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. ఆఫీస్‌లో కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అవన్నీ అబ్జర్వ్ చేయండి. డోంట్ గెట్ పానిక్. మీరు పానిక్ గాకుండా ఉండండి. ప్రతిదీ పెద్దగా సమస్యగా చూడకండి. అబ్జర్వ్ అయితే చేయండి అని చెప్తున్నా సార్ రెండో పాయింట్. మూడో పాయింట్ సార్ నెవర్ స్టాప్ లెర్నింగ్. ఇది గూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరికి ఒక టీచర్‌కైతే నిత్య విద్యార్థిగా ఉండాలి. ఒక టీచర్ అంటే ఒక నిత్య విద్యార్థిగా ఉండాలి. ఈమె ఏం చెప్తుందంటే నేర్చుకోవడం ఏదో ఒకటి నేర్చుకోండి. ఏదైనా కావచ్చు. నేర్చుకోవడం అనేది ఆపొద్దు. ఎందుకంటే మనము ఆహ్, అట్లా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ప్రతిదీ. ఈమేమంటుంది తెలుసా? మతిమరుపు కూడా రాదంటుంది. అట్లా రోజు నేర్చుకోవడం వల్ల మతిమరుపు రాదు. యంగ్‌గా ఉంటారు. ఇంకా మంచి మంచి విషయాలు చెప్తుంది సార్ ఇక్కడ. నేర్చుకోవడం వల్ల ఏమేమి లాభాలున్నాయో. మనం ఎప్పుడో డిగ్రీ చదివేసినా నా చదువయిపోయింది. ఎప్పుడో బీటెక్ అయిపోయింది. నా చదువయిపోయింది. నాకు జాబొచ్చింది. ఇక నా చదువయిపోయింది. అట్లని గాకుండా రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అందుకనే మనకు మంచిగా 5 AM ప్రోగ్రామ్స్ కావచ్చు. మన ప్రోగ్రామ్స్ ద్వారా అనేక విషయాలు మనం ఎంతవరకు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవడం అలాంటి చదువు అయిపోయింది. మళ్ళీ ఇంకో చదువు చదువుతున్నాం మనం. లైఫ్‌కి సంబంధించిన చదువు ఇతరులకు ఆపర్చునిటీ ఇచ్చేటువంటి చదువు చదువుతున్నాం. అలాంటి చదువు రోజు కొంచెం నేర్చుకోవడం వల్ల మనం ఇంకా మన మైండ్ చూడండి ఎట్లా ఉంటుంది. ఇంకా ఏం ఈరోజు తెలుసుకుంటే ఎన్ని విషయాలు తెలుసుకోవాలో, మరి అటు సార్ ఈరోజు ఏం చెప్తాడో, మన సార్లు ఏం చెప్తారో, ఎగ్జిక్యూటివ్స్ ఏం చెప్తారో, వివాలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇంకెన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇట్లా తెలుసుకోవడం వల్ల మనకు కొత్తగా ఆలోచించడం వల్ల మనం యంగ్‌గా అయితామట. యంగ్‌గా కూడా అయితామట. తర్వాత ఆహ్, మనలో ఉన్నటువంటి ఏ ఏజ్ అనేది అట్లా అనిపిస్తదంట. ఓల్డ్ అనేది రాకుండా మనం ఒక కొత్త నూతన శక్తితోటి తయారైతము అని అంటుంది ఇక్కడ ఇవంటుంది. కాబట్టి ఎప్పుడు నేర్చుకోవడం అనేది ఆపకండి. దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. ఎక్కువ కాలం యంగ్‌గా బ్రతుకుతారు. మతిమరుపు అనేది రాదు అని చెప్తుంది సార్. ఇన్ని విషయాలు చెప్తుంది. కాబట్టి నెవర్ స్టాప్ లెర్నింగ్. నెవర్ స్టాప్ లెర్నింగ్ అనేది చెప్తుంది సార్. కాబట్టి ఒక్కోరు చూడండి నేను ఒకరు చూశాను సార్. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత గూడా మళ్ళా చదువు స్టార్ట్ జేసి మళ్ళా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మందున్నారు సార్. మరి అలాంటి వాళ్ళు నేను చూశాను. వాళ్ళ ఇంట్లో కిరాయికున్నారు సార్. పిల్లలు ఇద్దరిని కన్న తర్వాత డిగ్రీ జేసి, బీఈడీ జేసి గవర్నమెంట్ జాబ్.
టీచర్గా జాబ్ ఆఫ్టర్ ఇద్దరు పిల్లలు కన్న తర్వాత. అంటే ఇక చదువు అనేది అట్లా ఉంటుంది సార్. కాబట్టి కంపల్సరీ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి. మరి అలాంటి అవకాశం మనకు వీవా ఇచ్చింది. వీవాకి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. నెక్స్ట్ నాలుగో పాయింట్, నెవర్ నెగ్లెక్ట్ హెల్త్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఈ పాయింట్ అందరం నెగ్లెక్ట్ చేస్తుంటాం బిజీ లైఫ్లో. మరి బిజీ లైఫ్లో హెల్త్ని కూడా అందరం నెగ్లెక్ట్ చేస్తుంటాం. మనకు వీవాని తెలుసుకోవడం వల్ల మనకు అది మంచి అవకాశం. హెల్త్ను కాపాడుకోగలుగుతున్నాం. మంచి ఫుడ్ సప్లిమెంట్స్, న్యూట్రసిటికల్ ప్రొడక్ట్స్ మనం వాడడం వల్ల మనం అందరితో పాటు మనం పని చేస్తూ ఆ ఉద్యోగాలు చేస్తూ మన హెల్త్ను కాపాడుకుంటున్నాం సార్. ఇక్కడ మంచి అవకాశం ఉంది మనకి ఇక్కడ. మరి ఈ అవకాశం అందరికీ లేదు. మరి ఇలాంటి అవకాశాన్ని మనం అందరికీ షేర్ చేయాలి. సార్ చెప్తారు, డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. మనం షేర్ చేయగలిగితే మరి ఇంత మంచి అవకాశం అని మనం ఇతరులకు చెప్పాలి. కాబట్టి అందరం చేస్తున్నాం. ఏమేమి చేస్తామంటే ఇది చాలా ఇంపార్టెంట్. హెల్త్‌ని కాపాడుకోవడం తర్వాతనే అన్నీ. పైసలు సంపాదిస్తాం, జనాల్ని సంపాదిస్తాం, పదవులు సంపాదిస్తాం, ఇంకా బంగ్లాలు, కార్లు ఇవన్నీ టెంపరరీ అంటుంది మేడం. మరి పర్మనెంట్ ఏందంటే హెల్త్ అనేది పర్మనెంట్. హెల్త్‌ను పర్మనెంట్‌గా కాబట్టి హెల్త్‌ను కాపాడుకోవాలి. మరి హెల్త్‌ని కాపాడుకోవాలంటే 2 విషయాలు మేడం చెప్పింది ఇంపార్టెంట్ ఏ విషయాలంటే మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. మన పొట్టకు, మన ఏజ్‌కి, బాడీకి సరిపడే ఫుడ్ తీసుకోండి అని చెప్తుంది సార్. మన ఏజ్‌కి, మన పొట్టకు, మన ఏజ్‌కి, పొట్టకు, బాడీకి సరిపడే ఫుడ్ తీసుకోండి అని రెండో పాయింట్‌కి చెప్తుంది. ఫస్ట్ పాయింట్ ఏమో కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి. బాడీ ఈ విధంగా ఉండడం వల్ల కొంత ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది మేడం చెప్తుంది సార్. ఈ 2 పాయింట్లు అనేది చెప్పింది. కాబట్టి ఎప్పుడు గూడా మనం హెల్త్‌ను నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు మన ఎగ్జిక్యూటివ్స్ గాని, మనకు మన వైట్ డైమండ్ గారు ఎప్పుడు హెల్త్ గురించి చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్‌గా వింటాం అందరం. మనం చేసే ఏం పొరపాట్లు చేస్తున్నాం. ఎట్లా సార్ అంటాడు ఈవినింగ్ ఫుడ్ వెరీ వెరీ జాగ్రత్త అని సార్ చెప్తాడు. నిజంగా ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి అది పడితే ఇది పడితే ఇష్టం వచ్చినట్టు తింటాం. వాళ్ళ 7-7 అని సార్ చెప్పాడు మనకు. ఇవన్నీ మన హెల్త్‌ని మనం కాపాడుకోవడానికి ఎన్ని ట్రిప్స్ సార్ మనకు చెప్తాం జరుగుతుంది. తొందరపాటి మనకు ఒక ఏజ్ 40 ఇయర్స్ తర్వాత ఎట్లా ఉండాలి? ఆహ్, ఇంతవరకు ఎట్లా ఉండాలి? ఇవన్నీ మనం రోజు మాట్లాడుకుంటున్నాం. మరి వీవా ఏం చెప్తున్నది మరి? కాబట్టి ఎప్పుడు దేనికి అన్నిట్లో ఫ్రీడమ్‌గా ఉండమని చెప్తున్నది మన వీవా. కాబట్టి మనం 40లో గూడా 20లో ఉన్నట్టు ఉండగలగాలి. అదే మన వీవా. అందుకే దాన్ని ఏమంటున్నాం, మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనం అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉండాలె, హెల్త్ ఫ్రీడమ్ ఉండాలె. ఇవన్నీ మనకు వీవా తెలియజేస్తుంది సార్. మన వీవాలో ఉండడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఇది ఫోర్త్ పాయింట్ సార్. ఫిఫ్త్ పాయింట్, కంట్రోల్ ఇగో, యాంగర్, జెల్సీ, చీప్ కంపారిజన్ అండ్ చీప్ కాంపిటీషన్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఇగోను కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా కోపమును, అసూయను తగ్గించుకోవాలి. ఇంకా కాంపిటీషన్ ఎట్లా ఉండాలంటే హెల్తీ కాంపిటీషన్ పెట్టుకోండి గానీ, ఈ అసూయతో పెట్టినటువంటి కాంపిటీషన్ వద్దు అని చెప్తుంది సార్. హెల్తీ కాంపిటీషన్ అంటే మనకు అతలను చూసి ఇంకా మనం నేర్చుకొని వాళ్ళలాగా మనం తయారయ్యాలి. మంచిగా కావాలి. అవతల పక్కనింటి వాడు కారు కొన్నాడు. కారు కొన్నప్పుడు మనం కారు ఎందుకు కొనకూడదని ఆలోచించాలి గానీ, వాడు కారు కొన్నాడా? అట్లని అసూయతోటి ఉండకుండా మనం మంచి హెల్తీ కాంపిటీషన్ పెట్టుకోండి. హెల్తీ కంపారిజన్ పెట్టుకోండి అని ఇక్కడ మేడం చెప్పడం జరుగుతుంది సార్. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మనకు మనమే గైడెన్స్ ఇచ్చుకోమంటుంది మేడం. తన వ్యక్తిత్వాన్ని దీంట్లో ఉండడం వల్ల మన వ్యక్తిత్వాన్ని గాని ఆహ్, ఇవన్నీ పెరుగుతాయి. లేకపోతే అసూయగా ఉండడం వల్ల మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఇవన్నీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. చెడుగా కంపారిజన్ పెట్టుకున్న, చెడు కాంపిటీషన్ పెట్టుకున్న ఇవన్నీ దీనివల్ల మన వ్యక్తిత్వం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇతరులకు హెల్తీ కంపారిజన్ అనేది పెట్టుకోవాలి. జెల్సీలు, కోపం వల్ల అనేక అనర్థాలు. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. ఇగోని తగ్గించుకోవాలి. ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల మనం ఆహ్, ఇవన్నీ మనం ఏం చేస్తాయంటే ఇవన్నీ మన హెల్త్ మీద కూడా పడతాయి. ఏదో రకంగా హెల్త్ మీద కూడా పడి హెల్త్ ఇంకా ఖరాబ్ అయిపోయి షుగర్, బీపీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఇవన్నీ కంట్రోల్‌లో ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. మన లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ తగ్గించుకుంటే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. నెక్స్ట్ ఆరో పాయింట్, వరీ లెస్ లాఫ్ మోర్ అంటుంది మేడం.
తక్కువ వర్రీ కాండి, ఎక్కువ సంతోషంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి అనేది ఈ పాయింట్ సార్ దీంట్లో. మేడం ఏం చెప్తుందంటే ఇక్కడ టెన్షన్ తీసుకోకండి దేన్ని, దానికి అట్లా అవుతుంది, దీనికి ఇట్లా అవుతుంది, ఆ, ఇవన్నీ తగ్గించుకోండి. ఎక్కువ లాఫ్, ఎక్కువ నవ్వడానికి ప్రయత్నించండి, ఎక్కువ సంతోషంగా ఉండండి. ఇంట్లో కానీ ఆఫీసులో ఒక జోవియల్గా ఉండండి అంటుంది. ఒక హ్యాపీగా ఉండండి అని అంటుంది. పని చేసే కాడ కావచ్చు, అక్కడ కావచ్చు. ఇంకా అవసరమైతే మంచిగా మంచి నవ్వుకున్నటువంటి సినిమాలు చూడండి. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. అలాంటి జోక్స్ ఉన్న సినిమాలు కూడా చూసిన ప్రశాంతంగా ఉండండి. అట్లా అలాంటివి చెప్తుంది సార్ ఇది. బయటికి వెళ్ళండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎక్కువ మనకి ఇప్పుడు ముఖానికి ఎక్సర్సైజ్ ఏంటంటే అంటే మనం ఎక్కువ నవ్వడం వల్ల ముఖానికి ఎక్సర్సైజ్ వచ్చి మన కండరాలన్నీ కదిలి కూడా ఫేస్ మంచిగా ఉండి ఆరోగ్యం ఉండగలుగుతుంది. ఫేస్ అనేది కూడా ఏమో చెప్తుంది సార్. మనకి ఇంకా ముఖానికి ఎక్సర్సైజ్ ఇంకోటి ఏం లేదు. వేరే అవకాశమే లేదు. ఎక్కువ నవ్వడం వల్ల, ఎక్కువ ఆనందంగా ఉండడం వల్ల ముఖం కండరాలు వెళ్ళి ముఖం కూడా మంచిగా ఉంటుంది అని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది సార్. కాబట్టి మనం అందరము మరి ఎక్కువ నవ్వుతూ ఉండాలి. అందరిది మనకు చూడండి, మనకు ఇక్కడ ప్రజెంటేషన్ కాడికి పోయినా ఎక్కడ పోయినా కానీ మన ఫేస్ని బట్టి కూడా ఉంటుంది సార్. మనం హ్యాపీగా ఉన్నామా లేదా, మరి దాన్ని బట్టి కూడా మన ప్రజెంటేషన్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉన్నట్టయితే అది వేరే ఉంటుంది సార్. ఆ ప్రేమ అవన్నీ వేరే ఉంటాయి. కాబట్టి ముఖంలోకి తెలిసిపోతుంది. కాబట్టి వెరీ వెరీ హ్యాపీనెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, డోంట్ బి ఏ స్లేవ్ టు సెల్ ఫోన్. సెల్ ఫోన్కు బానిస కావద్దు. దేనికైనా బానిస కాదు సార్. బానిస అయితే మన పని కథమే. ఇక్కడ చూడండి, మనం బానిసలు అంటే ఎక్కువ తాగుడుకు బానిస అయ్యిండు అంటాము. మరి తాగుడుకు బానిస అయ్యిండు అంటే ఇప్పుడు ఏమైంది, సెల్ ఫోన్ కూడా బానిసలు అయిపోతున్నారు చాలామంది. ఈ సెల్ ఫోన్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఏదైనా ఏమంటుందంటే మేడము, సరే చూస్తే చూడండి కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు మన కంట్రోల్లో ఉండాలి అది. అంతేగాని మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు అనేది, దానికి బానిస కాకూడదు అని అవుతుంది. యూట్యూబ్లో కావచ్చు ఇవన్నీ ఉంటాయి. ఏమంటుందంటే చాలా చాలా రకాలు ఇవన్నీ సోషల్ మీడియా అన్నీ మనకు సెల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నిటితో అవంతా ఉట్టిదే, అదంతా సుత్తి, అవన్నీ అంత కాదు. మనకు కావాల్సిన మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎంత ఒక 5 నిమిషాలు చూసి సెల్ పక్కన పడేస్తా అన్నట్టుగా ఉండాలి. అంతేగాని దాంట్లో అది మనల్ని డామినేషన్ చేసేటట్టు ఉండొద్దు. మనమే దాన్ని డామినేషన్ చేయాలి. అవసరమైతే సెల్ ఒక 2 మినిట్స్ చూస్తాం, లేదు సెల్ లేకుండా కూడా ఉండగలుగుతాం అన్నటువంటి అటువంటి భావనలో ఉండాలి. అంతేగాని దానికి బానిస కావద్దు అనేది ఇక్కడ మేడం చెప్తుంది సార్. అట్లనే ఇంట్లో వాళ్ళకు వాల్యూ ఇవ్వండి అని చెప్తుంది సార్. ఇవన్నిటిని తర్వాత ఈ రోజుల్లో చూసినట్టయితే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ ఇవన్నీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియాకు సంబంధించినవన్నీ వస్తాయి. అవన్నీ కూడా అంత కాదు. మనకు కావాల్సినటువంటి పనిని చూసుకోవాలి. మనకు అవసరం ఉంటేనే దాంట్లోకి వెళ్ళాలి అంటుంది. పనికిరాని అన్నీ మనం చూసి మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దు. జనాలు ఈ ఇంట తర్వాత అనవసర వాటి మీద ఫోకస్ పెడతాం సార్. సెల్ ఫోన్ చూడడం వల్ల అనవసర విషయాలు కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి డోంట్ బి ఏ స్లేవ్ సెల్ ఫోన్‌కు మరి బానిస కావద్దు. మన అవసరం ఉన్న దాని వరకే దాన్ని వాడుకోవాలని దీంట్లో మెయిన్ పాయింట్స్. ఇంకా దీంట్లో ఏముంటుందంటే మీ అంబిషన్ కావచ్చు, ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, హెల్త్ గోల్స్ కావచ్చు, ఫ్యామిలీ గోల్స్ కావచ్చు. ఇంకా ఇవన్నీ మెల్లమెల్లగా సాధించుకోవాలి అని చెప్తుంది సార్ ఈ పాయింట్‌లో. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఫ్యామిలీకి ప్రియారిటీ అన్నట్టు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇవ్వండి అనేది దీంట్లో 8వ పాయింట్ మేడం చెప్పింది. జీవితంలో ఏది ముఖ్యం అంటే ముఖ్యంగా మన ఫ్యామిలీ ఆహ్, మన వాళ్ళ ముఖ్యం. ఎందుకంటే ఆహ్, వాళ్ళతోటి ఫస్టు వాళ్ళతో బాగుండాలి. ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకియ్యాలి. మన బిజినెస్ కావచ్చు, ఇంకో జాబ్ కావచ్చు, ఏదైనా మనం ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతనే అని చెప్తున్నది మేడం. కాబట్టి మనకు సార్ కూడా చెప్తాడు ఎప్పుడు, ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత వివాహ అని మనకు సార్ ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మేడం కూడా అదే చెప్తున్నది. ఎందుకంటే మనము ఎక్కడో ఉండి పిల్లలతో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ మనం పిల్లలతో ఇవన్నీ తీసుకోకపోతే తర్వాత మనకు టైం ఉండదు. కాబట్టి ఏ టైంలో ఏం జరగాలో ఇవన్నీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండి మనం దగ్గరగా ఉండే చూసుకోవాలి అని చెప్తున్నది. ఫ్యామిలీ తర్వాత ఫ్రెండ్‌షిప్ గావచ్చు, రిలేషన్ గావచ్చు. ఇక్కడ మెయిన్ ఏం చెప్తుందంటే ప్రియారిటీ యువర్ ఫ్యామిలీ అండ్ క్లోజ్డ్ పీపుల్. ఫస్టు ఫ్యామిలీ తర్వాత క్లోజ్డ్ పీపుల్ తోటి నువ్వు ఉండాలి. ఎందుకంటే నువ్వు
నీ వల్ల నువ్వు ఉన్నావని నీ ఫ్యామిలీ ఎంత హాయిగా ఉంటుంది. వాళ్ళు ఆ భయం అనేది ఎప్పుడు పోకుండా ఉండాలి. నువ్వు నీకు నువ్వు ఎంత హాయిగా నువ్వు నీ ఫ్యామిలీ తోటి ఉన్నప్పుడు ఎట్లా ఉంటారంటే ఫ్యామిలీ మంచిగా ఉంటుంది కదా సార్. ఎప్పుడు అట్లా ఉండాలంటే నీవు వాళ్ళతోటి నువ్వు గడపాల్సిన టైము కొంత టైం అనేది ఫ్యామిలీకి ఇవ్వాలి అనేది ఇక్కడ మేడం చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయొద్దు. చేసి సంపాదించొద్దు. ఫ్యామిలీస్ నెగ్లెక్ట్ చేసి సంపాదించొద్దు అంటుంది. ఫ్యామిలీని చూసుకుంటూనే సంపాదించాలి అనేది ఒక పాయింట్ చెప్తుంది సార్. ఫ్యామిలీని సంపాది నెగ్లెక్ట్ చేసి సంపాదించొద్దు. ఇక్కడ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. ఫ్యామిలీతో ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. ఆనందం ఎప్పుడు ఫ్యామిలీతో మనం ఉండాలనేది ఇక్కడ చెప్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ 8 పాయింట్స్ ఈరోజు ఆ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. లైఫ్‌లో మనకు ఈ 8 పాయింట్స్ గూడా ఆహ్, ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సార్. మనం ప్రశాంతంగా లైఫ్ గడపాలంటే ఈ 8 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పింది. బుక్కా అది? స్పీచా? స్పీచే సార్. మేడం 8 పాయింట్స్ అని ఏది? దేవిక భట్నాకర్. ఇంటర్వ్యూలోంచి తీసుకున్నారు. ఓకేనా? సో, ఇది ఆమె ఎన్నో బుక్స్ చదివినటువంటి వాళ్ళ జీవితం, పర్సనల్ జీవితం నుంచి సారాంశం. ఇక్కడనే చాలా బాగా ఇగో, యాంగర్, జెలసీ, కంపారిజన్ అండ్ కాంపిటీషన్ ఇవి. అక్కడే తెలిసిపోతుంది. సరైన పాయింట్స్ చెప్పారా లేదా అనేది. ఇంకెక్కువ చెప్పకుండా ఎన్నో ఉంటాయి. అవన్నీ లిస్ట్ చదవకుండా మెయిన్ 4 చెప్పింది. ఆ 4 ఇంపార్టెంట్. హ్మ్. సో, ఒకసారి సార్‌కి మనం థాంక్స్ చెప్దాం. మన టీమ్‌కి మనకి మంచి మోటివేషన్, ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇవన్నీ విని ఉంటాం మనము. కానీ మరి ఎన్నో సంవత్సరాల నుంచి భోజనం చేస్తూనే ఉన్నాం, టిఫిన్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ఈ రోజు కూడా చేయాలి గదా! ఏ రోజుకి ఆ రోజే. హ్మ్. అలాగే శరీరానికి, మనసుకి, బుద్ధికి ఎప్పుడు ఆహారం అవసరం. మనసుకి మంచి మోటివేషన్ అవసరము. దేనికి సంబంధించిన మోటివేషను? బుద్ధి పెట్టుకున్న లక్ష్యానికి సంబంధించిన మోటివేషన్ అవసరం. చాలా అవసరం. ఈ శరీరానికి ఆరోగ్యము, ఉత్సాహం ఎంత అవసరమో, మనసుకి మోటివేషన్ అవసరము, ఇన్ఫర్మేషన్ అవసరము. దేనికి సంబంధించింది? ఏదైతే బుద్ధి పెట్టుకుందో ఇంటలెక్ట్ బాడీ ఉంటుంది. బాడీ అంటే మన కేవలం ఒక బాడీనే కాదు. ఉల్లిపాయ పొరలున్నట్టు, భూమికో పొరలున్నట్టు, వాతావరణానికి పొరలున్నట్టు, చర్మానికి పొరలున్నట్టు, ఈ శరీరానికి కూడా పొరలుంటాయి. అది. అది గొప్ప సాఫ్ట్‌వేర్. ఇప్పుడు ఈ సిస్టమ్ నా ముందున్న సిస్టమ్ పనిచేస్తుందంటే దాని వెనక ఒకటుంది. సాఫ్ట్‌వేర్ ఉంది. ఓకే. అది. ఆహ్, ఇవన్నీ విషయాలకి దేనికి పర్పస్ ఏంటి అనంటే, మనం ఇక్కడ చర్చించుకోవడానికి పర్పస్ ఏంటంటే, మనీ సంపాదించుకోవడం. ఎవ్రీ వీక్ మనీ సంపాదించుకోవడం. ఇన్ ఇండస్ వివా అనే కంపెనీలో మనం సంపాదించుకోవడం. ఓకే. మార్కెటింగ్ ద్వారా. రైట్? ఇది పాయింట్. ఎప్పుడు వాటిని మిస్ అవ్వద్దు. ఎందుకంటే, అర్జునుడికి ఏం కనపడుతుంది, ఏం కనపడుతుంది అని ద్రోణుడు అడిగినట్టు మనల్ని పద్దాక ఎవరు అడగరు. మనకు మనమే ప్రశ్నించుకోవాలి. మైండ్‌లో ఏముంది, ఏముంది, ఏముంది అనుకుంటూ చాలా జాగ్రత్తగెళ్ళాలి. అదెప్పుడు దేనికో ఒక దానికి బల్లి గోడకు అతుక్కున్నట్టు మనసెప్పుడు ఏదో ఒక నెగెటివ్‌కి అతుక్కొనే ముందుకెళ్తుంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు స్ట్రెయిట్‌గా చూపిస్తూ ఉండాలి. చాలా చాలా అవసరం. హ్మ్. టైర్ ఆట ఆడారా చిన్నప్పుడు? టైర్. ఒక చిన్న కర్ర సాయం తీసుకొని ఆడుతూ ఉంటాం. ఇట్లా దానికి ఇట్లా ముందుకు కొట్టిన తర్వాత మళ్ళీ ఆ కర్రని ఎలా ఉపయోగిస్తాం? సైడ్ అటు ఇటు పోకుండా ఉపయోగిస్తాం. అలా ఉపయోగపడుతుంది ఈ ఆరా పవర్ బ్యాలెన్స్. మనకి. బ్యాలెన్స్ చేసుకుంటూ పక్కకు అటు ఇటు పోకుండా మేనేజ్ చేయడం మైండ్ మేనేజ్‌మెంట్‌కి బాగా ఉపయోగపడుతుంది. మరి అక్కడ కూడా జీరోగా చాలా ఇంపార్టెంట్. బాడీకి హెల్త్ ఇంపార్టెంట్. మనసుకి హ్యాపీనెస్ ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పుడు సంతోషంగా ఉండండి. హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు లేచి మీకు చాలా సేపు అయ్యుంటది. అర్ధగంటో, గంట అయ్యుంటది. వాటర్ తాగారా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ తాగారా లేదా? అసలు దాని మీదకి మనసే పోవట్లేదంటే మాత్రం
వెంటనే అది చెప్పాను కదా, దాన్ని టైర్ని మళ్ళీ లైన్ మీదకి తీసుకురావాలి. వాటర్ పక్కన పెట్టుకోవాలి. లేవగానే ఫస్ట్ ఫేస్ వాష్ ఎంత ఇంపార్టెంటో లోపలికి వాటర్ తీసుకోవడం అంత ఓకే, చాలా ఇంపార్టెంట్. సూర్యోదయం కాకముందే మనం ఎంత వాటర్ తాగామనేది ఇంపార్టెంట్. ఈ 3 సక్సెస్ కావాలండి. బుద్ధి సక్సెస్ కావాలంటే నాకు ఇన్‌కమ్ కావాలి. నా వాయిస్ సరిపోద్దా? హ్మ్. ఆ! బుద్ధి సక్సెస్ కావాలంటే ఇన్‌కమ్‌లో తను పెట్టుకున్న లక్ష్యంలో ఏదో కావచ్చు. మార్కుల దగ్గర కావచ్చు, మనీ దగ్గర కావచ్చు. ఎక్కడైనా సరే సక్సెస్ ఆఖరికి అనుబంధాల్లో, కమ్యూనికేషన్స్‌లో కూడా సక్సెస్ కావాలంటే బుద్ధి కోరుకుంటూ ఉంటుంది. అది బలం కావాలంటే ఈ 2 హెల్ప్ అవసరం. మనసు హెల్ప్. అదెప్పుడు హ్యాపీగా ఉండాలి. అంతే ఇంకా. అన్నీ ఇట్లా జరిగితే ఎట్లా? నువ్వు అయన్నీ చెప్పొద్దు. అన్నీ ఎట్లా జరిగినా గూడా మరెందుకు అనుకున్నారు? ఒక బైబిల్ ఉన్నది, భగవద్గీత ఉన్నది, ఖురాన్ ఉన్నది. దేనికోసం? నువ్వు హ్యాపీగా ఉండడానికే. ఈ సంసారంలో గూడా నువ్వు సాఫీగా, సజావుగా ముందుకెళ్ళటానికే ఉన్నది. ఒకసారి మన గ్రంథాలకి మనం హార్టిద్దాం. అది అసలు తెలుసుకోవాల్సిన విషయం. ఏది గొప్ప, ఎవరు గొప్ప కాదు. నేను గొప్పగా అవ్వడానికి అది ఎట్లా ఉపయోగపడుతుంది? అది కాన్సెప్ట్ అంతా. దాన్ని పక్కన పెట్టి దీన్ని అందుకే ఎప్పుడు కొంచెం అటు ఇటు మర్దన చేసి లైన్‌లో పెడుతుండాలి. లేకపోతే రాంగ్ అయిపోతుంది. సో, అది హ్యాపీగా ఉండాలి. చాలా చాలా హ్యాపీగా ఉండాలి. హోమ్ వర్క్ అందరికి ఉంటది. నా హోమ్ వర్క్ నాకుంటది. హ్మ్. నా హోమ్ వర్క్ నాకు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛాలెంజ్ హోమ్ వర్క్‌లంటే ఛాలెంజ్ ఉంటుంది. కొంతవరకి ఇంట్లో ఇంపార్టెంట్ వాళ్ళని కోల్పోతారు కొంతమంది. కొంతమంది అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులుంటాయి. అన్నీ బావుంటాయి కానీ కొంతమందికి మనశ్శాంతి ఉండదు. ఇలా ఏదో ఒక హోమ్ వర్క్ ఉంటది. అందరిది సేమ్ ఉండవు. ఇక ఈ హోమ్ వర్క్ నాది అని అనుకోవాలి. జరుగుతున్న వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఇక ఛాలెంజ్‌లుగా తీసుకోవాలి. ఇది బుద్ధి బలాన్ని పెంచుతుంది. హ్యాపీగా ఉండడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. నేను హ్యాపీగా ఉండడానికి ఈ వివా, ఈ ఫ్యామిలీ మెంబర్స్ నాకు దొరికారు. ఇంతే ఇంక ఇదే. ఇమ్మీడియేట్‌గా ఏం కూడా ఇన్‌కమ్ రాదు. కొంచెం కొంచెమే ఇన్‌కమ్ వస్తది. చిన్న చిన్న ఖర్చులకే వస్తది. కాబట్టి పెద్దగా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెమే వస్తుంది. ఒక సంవత్సరంలో ఒక టీమ్ ఫార్మ్ అవుతుంది. తద్వారా మీరు టీమ్‌కి ఎంత ప్లస్ అవుతున్నారనే దాన్ని బట్టి మీకొక ఇన్‌కమ్ జనరేట్ అయితది. అంతే. కాబట్టి పెద్ద పెద్ద ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి, ఫైనాన్స్ లీడర్‌గా తయారవ్వడానికి ఇది అంతే ప్రయాణం. హ్యాపీనెస్ కోసం ఫస్ట్. రైట్? ఇందులో సార్ పాయింట్స్ అన్నీ గూడా మనీ సంపాదించుకోవడానికి. ఆయన అది. ఆ తర్వాత మైండ్ పవర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం మన యొక్క హోమ్ వర్క్ అని పెట్టుకోవాలి. మైండ్ పవర్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆఖరికి నేను బరువు తగ్గాలి, భోజనానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ అవసరం అన్నా గూడా ఎవరి హెల్ప్ కావాలి? దీనికి హెల్పే గావాలి. మైండ్ హెల్పే గావాలి. బుద్ధి చాలా సాధించాలనుకుంటది. బట్ దానన్నిటి మళ్ళీ దీని హెల్పే గావాలి. ఈ రెండిటికి దీని హెల్పే కావాలి. అది అట్లా ఉంటుంది. అందుకనే మైండ్ అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్. దాని ఎనర్జీ ఎలా ఉంది? దాని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? దాని వైబ్రేషన్ ఎలా ఉంది? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మన మాటలు వింటూ ఉండడం వల్ల, మనం మార్చుకుంటూ ఉండడం వల్ల, మనం పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల ఎప్పటికప్పుడు మైండ్ వైబ్రేషన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఓకే. ఇది నోట్ చేసుకోవాల్సింది. సో, అందుకనే హార్ట్‌ఫుల్‌గా వినాలి ఎప్పుడైనా కూడా. హార్ట్‌ఫుల్‌గా. ఒక లైన్ అంటారు ఏంటంటే, "పారిశుద్ధ్యమొకటి పరమాత్మ చేర్చునని" ఒకటుంటుంది లైన్. పరిశుద్ధత. అంటే క్లెన్జింగ్ ఒకటే. నీ మనసుని ఎంత క్లెన్జింగ్ చేసుకుంటూ ఉంటావో, శుద్ధంగా ఉంచుకుంటావో, అప్పుడు నువ్వు సక్సెస్‌కి సింక్ అవుతావు. సింపుల్ అన్నమాట. సక్సెస్‌కి సింక్ అవుతావు. ఎంత క్లెన్జింగ్. ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్కటి పాయింట్. నా కోణంలో, ఆ మేడం గారి కోణంలో తను చెప్పారు. అవే పాయింట్స్‌ని లిజనర్ అండ్ స్పీకర్. లిజనర్ అండ్ స్పీకర్. చూడండి, ఆమె ఎక్కడైనా ఈటింగ్ గురించి ఉందా సార్? తినడం గురించి లేదు. లోపలికెళ్ళేది తినడం అనేది లేదు. అవునా? లోపలికెళ్ళేది లేదు. బయటకొచ్చేది ఇంపార్టెంట్. ఈ లోపలికెళ్ళేది, బయటకొచ్చేది ఫిజికల్ బాడీకి సంబంధించింది కాదు.
మెంటల్ బాడీకి సంబంధించింది. ఓకే. లోపలికి వెళ్ళేది మెంటల్ బాడీకి దేని ద్వారా వెళ్తుంది? నాట్ ఈటింగ్, లిజనింగ్. అందుకే ఆ రెండు విషయాలు చెప్పింది. లోపలికి వెళ్ళింది నిన్ను చేర్చదు, బయటికి వచ్చేది నిన్ను చేరుస్తుంది. ఓకే. లోపలికి వెళ్ళడం అంటే వినడం. నేను అందరిది వింటాను, అందరిది వింటాను. అంత మాత్రాన నేనేమి ఇదైపోను. కానీ నేను ఏది మాట్లాడతానో దానివల్ల ఇదవుతుంది. అర్థమైంది పాయింట్ ఇది? ఇది మెంటల్ బాడీకి సంబంధించి. ఏది పడితే అది తినండి అంటే మళ్ళీ మంతెనతోటి ఫైటింగ్ అవుతుంది. నేను చెప్పేది ఏమన్నా తప్ప అంటాడు. ఉమ్. ఏది బట్టి అది తినడం అంటే, రెండో పాయింట్ ఉంది చూడండి. అబ్జర్వ్ మోర్ పీపుల్, లిజన్ మోర్ పీపుల్. ఇది ఇంపార్టెంట్. ఎక్కువ మందిని వినండి, నో ప్రాబ్లం. విన్న వాళ్ళందరినీ ఖండించకండి. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని శక్తి రూపంలో, జ్ఞాన రూపంలోనే చూడాలి. ఎవరైనా మాట్లాడుతున్నారు, వాళ్ళ శక్తి స్థాయిలు ఎంత, జ్ఞానం స్థాయిలు ఎంత. చుట్టాలైనా సరే, ఫ్రెండ్ అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళ శక్తి శాతం ఎంత, జ్ఞానం శాతం ఎంత. అప్పుడు మనకు తెలుస్తుంది. శక్తి అంటే జ్ఞానం అంటే ఏందో చెప్తాను. ఒకసారి దాని దగ్గర మిస్టేక్, ప్రతి దానికి నేను ఒకటైతే నిర్వచనం ఇస్తాను. ఎందుకంటే నా మైండ్లో ఉన్న రూపం, మీ మైండ్లో ఉన్న రూపం ఒకటే ఉంటాయి. అప్పుడు రీచ్ అవుతుంది, నేను అనుకున్న రిజల్ట్ వస్తుంది. చూడండి, 5 AM మనము ఇక్కడ శక్తి దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది. ఫస్ట్ శక్తి ఇంపార్టెంట్, జ్ఞానం తర్వాత రికార్డింగ్లో కూడా దొరుకుతుండొచ్చు. లేవడం అనే అలవాటు ద్వారా శక్తి వస్తుంది. సో శక్తి అనేది అలవాట్లు అనేది. ఓకే. ఎన్నో అలవాట్లు ఉంటాయి శరీరానికి, మనసుకి. అర్థం చేసుకునే అలవాటు, మాట్లాడే అలవాటు, తినే అలవాటు. ఓకే. రెస్పాండ్ అయ్యే అలవాటు, అండర్స్టాండింగ్ లెవెల్స్, అర్థం చేసుకునే అలవాటు. ఇట్లా సమయానికి, సందర్భానికి అనుసారంగా వ్యవహరించేటువంటి అలవాటు. ఆహార అలవాటు కానీ, వ్యవహార అలవాటు కానీ. ఈ అలవాట్ల ద్వారానే శక్తి పెరుగుతుంది. ఎదుటి వ్యక్తిని దాని ద్వారా అంచనా వేయాలి. తర్వాత పాయింట్ జ్ఞానము. జ్ఞానం ఎట్లా చేస్తామంటే, వాళ్ళు చేసే ప్రయత్నాల నుంచి వచ్చేటువంటి జ్ఞానమే జ్ఞానం. దాన్నే ప్రజ్ఞానం అంటారు. ప్రజ్ఞానమే బ్రహ్మము అని చెప్పబడింది. మిగతా ఏ జ్ఞానము కాదు. ప్రజ్ఞానం అంటే ప్రయత్నాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానం. ఇప్పుడు నాతోని ఇతను మాట్లాడుతున్నాడు. తను అనుభవం ద్వారానా, ప్రయత్నాల ద్వారా చెప్తున్నాడా? లేకుంటే ఎటువంటి ప్రయత్నం చేయకుండా చెప్తున్నాడా? ఓకే. ఇండస్ వ్యావ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇండస్ వ్యావ్ గురించి మాట్లాడే వ్యక్తి అసలు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇతనికి ప్రయత్నాలు ఎంత? ఇతని అనుభవం, ఎక్స్‌పీరియన్స్ ఎంత? ఇతని ఎడ్యుకేషన్ ఎంత? రైటా? ఇది ఉండాలి. సో అతని శక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని, ఎడ్యుకేషన్‌ని, ఎనర్జీని, ఈ 3 ఎనర్జీ కమ్ ఫ్రమ్ హ్యాబిట్స్. ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎక్స్‌పీరియన్సెస్. ప్రయత్నాల ద్వారా వచ్చేదే ప్రజ్ఞానము. అదే బ్రహ్మము. అంటే బ్రహ్మం అంటే గొప్పది అని అర్థం. హైయెస్ట్ అని. ఓకే. లిజనర్, మంచి లిజనర్ కావాలి అనంటే, మంచి స్పీకర్ కావాలంటే ఈ పాయింట్ రాసుకుందాం అక్కడ. మనం ఎవరిని వింటున్నామో, ఎవరిని మాట్లాడుతున్నామో వారి మేలు కోరుకోవాలి. ఇది లైనింగ్ అన్నమాట. వారి మేలు కోరుకోవాలి. మన మైండ్‌లో ఎంత ఏముండాలి? వాళ్ళ మేలు ఉండాలి. మన పర్సనల్‌ది ఉండకూడదు. వీళ్ళు నాకు తర్వాత ఓటేస్తారా లేదా కాదు. ఓటు సంగతి ఆలోచించకు. ఫస్ట్ నువ్వు ఆ ఎవరిదైతే వింటున్నావో, ఎవరిదైతే మాట్లాడుతున్నావో వాళ్ళ మేలేంటి అనేది. వాళ్ళు అర్థం చేసుకునే లెవెల్‌లో ఉన్నారా లేదా తర్వాత సంగతి. లేకపోతే ఒకటి చెప్పాలి, దానికి తగ్గట్టుగా. హ్మ్. ఓకే. సో, అప్పుడు మనం బెస్ట్ లిజనర్ అవుతాం అండ్ స్పీకర్ అవుతాం. లేకపోతే మనకు తెలీదు. నేను మధ్యలో వస్తున్నానా, వింటున్నానా అసలు ఏం తెలీదసలు. ఒక కస్టమర్ ప్రాస్పెక్ట్ ఉన్నాడు. అతను ఏం కొనుక్కోలేదు. అతని మేలు ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫిక్స్ చేయాలి. లక్ష్యాన్ని మేలు ఫిక్స్ చేసి, ఈ ఫ్యామిలీకి చక్కటి డైట్ గురించి, ఆహారం, ఆరోగ్యం గురించి తెలియాలి అని ఫస్ట్. తీసుకోవాలి కాదు, తెలియాలి. నేను తొందరగా స్టార్ అవ్వాలి కాదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. వాళ్ళకున్న తార్కిక
వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది తీసుకొని ఇంకోళ్ళకి కూడా చెప్తారు. అసలు నా మనలాగానే వాళ్ళు కూడా షేరింగ్ చేయొచ్చు. చెప్పలేం. మన ముందైతే మన ఆరా పవర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. చెప్పాను కదా! హార్ట్‌ఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ లిజనర్ అండ్ స్పీక్. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఇది. ఆ తర్వాత అబ్జర్వ్ మోర్ పీపుల్ సిట్యుయేషన్స్. ఎక్కువ ప్రెజెంటేషన్ వినే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఎక్కువ కస్టమర్‌లని అబ్జర్వ్ చేయండి. ఎక్కువ రిటైలింగ్ చేసుకునే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. మీకు సంబంధించిన వాళ్ళు. మీకు సంబంధించిన వాళ్ళు. ఆ కస్టమర్స్ మీరు షాపు పెట్టి కూర్చున్న తర్వాత ఎంతో మంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కస్టమర్‌లు కాదు. ప్రాస్పెక్ట్స్ అంటాం. చూసి ఎళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఎవరో కొంతమంది అడిగి ఎళ్ళిపోతారు. కొంతమంది కొని ఎళ్ళిపోతారు. కొంతమంది ఒకటే కొందామని వస్తారు. మిగతా చాలా కొంటారు. అట్లా. చెప్పలేము. కానీ మనం స్టడీ జేయాలి. స్టడీ చేసుకోవాలి. నిన్న నేను నా ఫ్రెండ్ ఒక దగ్గరికెళ్ళాం. వెళ్ళి నేను అతన్నడిగాను. మీకు ఇక్కడ పర్సెంటేజా? జీతమా? అని అడిగాను. అంటే జీతమేశారా? కానీ అతను ఇస్తున్న సర్వీస్‌కి పర్సెంటేజ్ ఇవ్వాలసలు దానికి. అలాంటోడిని కోల్పోతే కష్టం. అది ఒక ఫ్రాంచైజ్ అది. అదొక ఫ్రాంచైజ్. ఆ ఫ్రాంచైజ్‌లో జస్ట్ ఇదేంటి అని అడుగుతారు వచ్చిన వాళ్ళు. అట్లాగే నేను గూడా అడిగాను. కానీ అతను కలుపుకుపోయే గుణం చూసి, మేము జస్ట్ ఏదో ఒక చిన్న కొందామని అనుకున్నది కాస్త అది 700కెళ్ళిపోయింది. రూ. 100 టార్గెట్. మీ అసల దాన్ని అతను ఎక్స్‌ప్లెయిన్ జేయడము, ఇది చాలా కొత్తది. ఆ! యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా తను చెప్పే విధానం. నేనది చూసిన తర్వాత ఇక్కడ ఓనర్ ఉండడు, ఏముండడు సార్. సీసీ కెమెరా ఉంటది అంతే అన్నాడు. ఆ సీసీ కెమెరాకి ఇంత సర్వీస్ ఇస్తున్నావు నువ్వు. జీతమే తీసుకుంటున్నావు. అంతే. కానీ నేను ఆ ఫ్రెండ్ తోటి ఒకటే చెప్పిందేంటంటే, ఇతనికి ఇప్పుడు ప్రస్తుతం జీతమే ఉండొచ్చు కానీ, జీవితంలో మాత్రం సక్సెస్ మామూలుగా అవ్వడు ఇతను. నాకు ఎందుకంటే, ఒక కస్టమర్ మనసు గెలుచుకున్నాడు అతను. కలుపుకుపోయాడు. దట్ ఈజ్ అన్నమాట బిజినెస్. ఓకే. సో, అబ్జర్వ్ మోర్ కస్టమర్స్. ఎక్కువ మందిని అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ ఎట్లా అబ్జర్వ్ చేశాను అతన్ని. అలాగే మనం నీ బిజినెస్ కోసం అయితే, ఇది నా ఓన్ బిజినెస్ ఇది అని అనుకుంటే ఓన్. అంతేగాని నేను నలుగురిని అడిగాను. ఇది ఎక్కువ కాస్ట్ ఉన్నట్టుంది. వాళ్ళే కరెక్ట్ అట్టుంది ఈ సమాజము. అట్లా ఎళ్ళిపోతే అంటే అక్కడ ఒక 10,00,000 పెట్టుంటే, లేకుంటే మనం చదివిన సర్టిఫికేట్ పెట్టుంటే అట్లా ఆలోచించాం. హ్మ్. ఓనర్‌షిప్ తీసుకోలేదని అర్థం. ఓకే. సో, ఇది అబ్జర్వ్ మోర్ పీపుల్, మోర్ సిట్యుయేషన్ అది. మనం అవసరం అనుకుంటే ఎక్కువ మందిని అడుగుతాం. నా బైక్ అమ్మాలి చాలా అర్జెంటు. ఎక్కువ మందిని అడుగుతామా లేదా? రూ. 1,00,000 అర్జెంటు. ఎక్కువ మందిని అడుగుతాం గదా! ఇది. థర్డ్‌ది నెవర్ స్టాప్ లెర్నింగ్. నెవర్ స్టాప్ లెర్నింగ్. ఇది ఇందులోనే ఉంది. అబ్జర్వేషన్‌లోనే లెర్నింగ్ ఉంది. కాకపోతే మనం ఎక్కడ స్ట్రక్ అవ్వము అంటే, బయటికి మనం చాలా వయసు అయిపోతుంది అన్నట్టు కనిపించొచ్చు. 50లోకెళ్తాం, 60లోకెళ్తాం. కానీ రోజు రోజుకి మనసు మాత్రం యవ్వనంగా తయారు కావాలి. హ్మ్. ఎవరు నేర్చుకోవడం ఆపుతారంటే, ఎవరు నేర్చుకుంటే వాళ్ళు యవ్వనంగా తయారవుతుంటారు. రోజు రోజుకి యవ్వనంగా తయారు. 80 ప్లస్‌లో ఉన్నా కూడా వాళ్ళు మనకి టీచర్‌లాగా కనబడుతూ ఉంటారు. హ్మ్. అందుకనే సార్ చెప్పారు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆమె సాధించింది అని. కిరాణా షాప్‌లో వర్క్ చేస్తున్న ఆవిడ ఐఏఎస్ కొట్టింది. ఆమె స్టోరీని నేను అట్టాగా వేసుకున్నాను. హ్మ్. ఆమె అప్పట్లో ఇన్‌స్పిరేషన్. చూడండి, ఎవరు నేర్చుకోవడం ఆపుతారంటే, నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అన్నవాళ్ళు ఆపేస్తారు. హ్మ్. నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అనంటే ఆపేస్తారు. ప్రతి సక్సెస్‌లో ఎంతో మంది హెల్ప్‌ని, దైవం హెల్ప్‌ని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందనుకోండి. ఇందులో నేచర్ హెల్ప్ అంటే దైవం హెల్ప్ ఉంది. కంపెనీ హెల్ప్ ఉంది. ఎంతమంది మాట్లాడుతున్నారు. వచ్చి, వచ్చి ఇంట్రెస్ట్‌గా లాగిన్ అయ్యారు. కొంతమంది రియాక్షన్ ఇస్తున్నారు. కొంతమంది వీడియో ఆన్ చేసుకొని నోట్ చేసుకుంటున్నారు. ఇదంతా కలిస్తే ఆ సక్సెస్‌కి రూపం వచ్చింది.
ఇది నేర్చుకోవడం అన్నమాట. ఇది నేర్చుకో. నేను స్పీచ్ ఇచ్చాను. నీ ఒక్కడి వల్ల నువ్వు అసలుకి అమ్మ కడుపులోంచి వచ్చేసి దనదన నడుచుకుంటూ పరిగెత్తడం, తినడం ఆ డాక్టర్లు, ఆ నర్సులు అందరూ హెల్ప్ చేస్తే అట్లా. హ్మ్. సో, అందుకే సంఘం శరణం గచ్చామి అంటారు. అంటే సంసారం శరణం గచ్చామని అర్థం. హ్మ్. సొసైటీ లేకపోతే నువ్వేమీ లేదసలు. కాబట్టి ఇది నేనెప్పుడు ఆల్‌వేస్ జీరో అని అనుకుంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. హ్మ్. ఇక తర్వాత ఈ నేర్చుకోవడం అనేది. నేనింకా బాగా నేర్చుకుంటున్నాను అనేది. 2:30 వచ్చే వరకు నేర్చుకోండి. వీక్లీ 2:30 లక్షలు వచ్చేంత వరకు. లేకపోతే మంత్లీ 1,00,000 వచ్చేంత వరకు నేర్చుకోండి. నాలుగవది నెవర్ నెగ్లెక్ట్ హెల్త్. ఇప్పుడు సార్ అది చెప్పారు గదా! సరే తన అనుభవాన్ని బట్టి చెప్పింది. మీ ఏజ్‌ని బట్టి తీసుకోండి. మీ బరువుని బట్టి తీసుకోండి అని చెప్పింది. నేను గూడా ఒకటి చెప్తాను. అది మనం గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే మీ యొక్క అరుగుదలను బట్టి, ఆకలిని బట్టి తినండి. ఏజ్‌ని బట్టి, బరువుని బట్టి కాదు. దానికంటే మొదట ఇది చూసి ఆ తర్వాత ఏజ్, బరువు అది తర్వాత చూసుకోండి. ఓకే. మీ యొక్క అరుగుదలను బట్టి, ఆకలిని బట్టి ఇంత. కొంతమంది కంపెల్ చేస్తూ ఉంటారు. టైం అయింది తొందర తొందర తిను టైం అయింది అని. హ్మ్. లేదు నేను తిన్నాను అనంటే ఇక అభిప్రాయానికి రెస్పెక్ట్ చేయాలి. ఇంత సరిపోద్ది అంటే అభిప్రాయానికి రెస్పెక్ట్ చేయాలి. అంతే. మీకంతా నా మీద ప్రేమ ఉంటే ఒక జ్యూస్ చేసి ఇయ్యండి అనాలి. పిల్లలు నాకు ఆకలి కావట్లేదు అని అన్నారనుకో, "ఏయ్! వండింది ఎటుపోతదని కుక్కేసి పడేయండి. ఆ డస్ట్‌బిన్‌లో అటెళ్ళాల్సింది ఇటుకెళ్ళొద్దు. హ్మ్. నువ్వు బక్కగున్నావు, పక్కింటోళ్ళు చాలా లావున్నారు, బొద్దు బొద్దున్నారు, నువ్వు తినేసి" ఇట్లా ఇచ్చేయొద్దు. నేనప్పుడు నీకంత ప్రేముంటే వాళ్ళకేదైనా ప్రోటీన్ షేక్ గాని, జ్యూస్ కానీ ఇవ్వు. అది చూపిచ్చు. అందులో ఆ ఓపికలో చూపిచ్చు. హ్మ్. ఆకలి, అరుగుదల. ఇది ఎప్పుడు ఫైనెస్ట్‌గా ఉంచుతది మనల్ని. ఓకే. లేట్ నైట్ అయిపోయింది. కానీ ఆకలవుతుంది. అప్పుడు కొంచెం ఆ సమయాన్ని చూసుకోవాలి. కాలాన్ని బట్టి. చలికాలమా? నైట్ 9 అయిందా? 10 అయిందా? అప్పుడు మూడోది కాలం. రైట్? కొంతమందికి ఏజ్ పెరుగుతూ ఉంటే అరుగుదల తగ్గుతుంటది జాగ్రత్త. అదంతా చాలా బ్యాడ్‌కెళ్ళిపోతుంది. డేంజరస్ స్థితికి తీసుకెళ్తది. సరేనా? హెల్త్. వాటర్‌ని వీలైనంత ఎక్కువ వాటర్‌ని తినండి. మనం ఆలోచిస్తున్నా ఆవిరైపోతూ ఉంటాయి. మెదడుని మీరు దేనితో పోలుస్తారంటే, ఒక నీటితో తడిచినటువంటి స్పాంజ్‌తో పోల్చండి. మెదడేంటి? ఒక నీటితో ఉన్న స్పాంజ్. అది ఎండలో ఎంత పెడుతుంటే అంత ఎండిపోతుంటది. మనం ఎంత ఆలోచిస్తుంటే అంత ఎండిపోతుంది. హైడ్రేట్ అవ్వాలి ఎప్పుడు గూడా. డీహైడ్రేట్ అవ్వకూడదు. అర్థమైందా? ఇక తర్వాతది కంట్రోల్ యువర్ ఇగో, యాంగర్, జెలసీ, కాంపిటీషన్. హ్మ్. ఇవన్నీ లేకుండా మనం చూసుకోవడం చాలా కష్టం. హ్మ్. కానీ వీటన్నిటిని, వీటన్నిటిని ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలకి వాడుకోండి. టీమ్ బోనస్‌కి వాడుకోండి. ఈ మూ ఈ 4 ఉంటే, ఈ 4 వచ్చేది మాటల ద్వారానే. కళ్ళ ద్వారా చూపించలేము. చెవుల ద్వారా ఇంక ఎట్లా చూపించలేము. ఓన్లీ మాటల ద్వారా చూపిస్తాం. వీటిని కంట్రోల్ చేసుకోవడం అనేది అనుభవం ద్వారా వస్తూ ఉంటది గానీ, ఇది లేకుండా చేసుకోవడం చాలా కష్టము. ఎక్కడో ఒక దగ్గర ఉంటది. అందుకే పెద్దవాళ్ళు స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. విద్య పెరగడానికి ఉపయోగించుకో అన్నారు. విద్య పెరగడానికి ఉపయోగించు. నాకు గూడా ఉండుండొచ్చు. వేరే కంపెనీ వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు, ఇలాంటిది నేను గూడా చేయాలి అని ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. మంచిదే. నో ప్రాబ్లమ్. అక్క మంచిగా పాడుతుంది. నేను కూడా బాగా పాడాలి. మరి మా చిన్నమ్మాయికుంటది. మంచిదే ఉండని. కానీ మరీ అక్కకి క్లాప్స్ పడ్డప్పుడు నువ్వు క్లాప్స్ కొట్టకుండా ఉన్నావనుకో, మరి ఆ రోగం రావద్దు. హ్మ్. భవరోగాలకే సచ్చిపోతున్నాం. భావరోగం గూడా ఉంటే కష్టం. 2 రోగాలుంటాయి. అది మరీ కష్టం అది. హ్మ్. కాబట్టి కడుపు మంట, కళ్ళ మంట అనేది తీసేస్తే ఎప్పటికప్పుడు వాటర్ ఎక్కువ తాగుతూ, కళ్ళ మంట, కడుపు మంట లేకుండా దాన్ని మన ప్రగతి కోసం చూసుకుంటూ ఉండాలి. హ్మ్. ఓకే. ఇది ఈ
నాకు సంబంధించి ఒక డైమండ్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మంచి పీవీని క్రియేట్ చేస్తున్నారు. అసలు ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు వీళ్ళు అనేది నాకు రావాలి. ఫస్ట్ షేక్ హ్యాండ్ నేనే ఇయ్యాలెళ్లి. దాన్ని ముదితము అంటారు. దీని గురించి కూడా చెప్పారు పతంజలి గారు. ముదితము అని అంటారు. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష అని 4 విహారాలు ఉంటాయి. మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష. మనము ఒకరిని పొగుడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ముందు మనమే ఇవ్వాలి. మనమే ఇవ్వాలి. ఎవరు చేయగలుగుతారు అట్లా? నాకు స్కిల్ ఉంది అనేటువంటి ధైర్యం ఎవరికుంటదో వాళ్ళే ఫస్ట్ కాంప్లిమెంట్ వాళ్ళే ఇస్తారు. హ్మ్. ప్రెజెంట్ నీది, నెక్స్ట్ నాది గూడా అనాలి. అట్లుండాలి ఎప్పుడైనా. ఈరోజు నీది, రేపు నాదే. హ్మ్. లేదా మనిద్దరిది. సరేనా? హ్మ్. నా పిల్లలకి ఇదే నేర్పుతా ఎప్పుడు. అమ్మ ఎప్పుడైనా అదే కోరుకుంటది. అంతేనా? వందనమండి. అంతే కదా! ఆ! మా అమ్మ ముఖ్యంగా. హ్మ్. చెప్తూ ఉంటది. మీ ముగ్గురు ఎప్పుడు గూడా ఏ విషయంలోనూ గూడా రావద్దు. ఆమె టెన్షన్ ఆమెది. వీళ్ళు ఉన్నంత సేపు ఉండి తర్వాత ఫైటింగ్ చేస్తారా ఏంది ఈళ్ళని. అట్లా. ఓకే. తర్వాతది కంట్రోల్ యువర్ ఇగో. మనం దాన్ని పూర్తిగా నాశనం చేయలేము. ఖచ్చితంగా మనిషి అన్న తర్వాత ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు వయసుకు తగ్గట్టు వస్తూనే ఉంటుంది. ఆ కంపారిజన్ గూడా ఆరోగ్యకరంగా. ఆరోగ్యం పెరగాలి, అనుబంధాలు పెరగాలి, ఆదాయం పెరగాలి. దానికి అట్లా కంపారిజన్ చేసుకోవడం. మీకొక చిన్నది సరే రైట్. నెక్స్ట్‌ది వరీ లెస్, లాఫ్ మోర్. వరీ లెస్, లాఫ్ మోర్. ఓకే. దీనికి నో వరీ, నో హరీ అని పెట్టుకోవాలి. నో వరీ, నో హరీ. ఇఫ్ హరీ వి గెట్ ఓన్లీ వరీ. హ్మ్. మీకు హరీ ఉంది అనంటే, అంటే ఏదైనా వేగం ఉంది అనంటే, చిటికెలేస్తే చెట్లు పెరగవని రాసి పెట్టుకోవాలి. ఇట్లా చల్ చలో కమాన్ ఎండాకాలం వస్తుంది. చెట్లు తొందరగా పెరగండి అనంటే పెరగవవి. రెగ్యులేట్ చేసి ఫ్యాన్‌ని స్పీడ్ చేయొచ్చు. కానీ మనిషి యొక్క ఎదుగుదలని స్పీడ్ చేయలేము. తొందరగా అవగాహన అన్నాను కాదు. ఎక్కువ మందికి అవగాహన అని పెట్టుకోవాలి. ఎక్కువ మందికి అవగాహన అని పెట్టుకోవాలి. తక్కువలోనే ఎక్కువ అని కాదు. చూడండి ఓటీటీ యాపులు గాని, ఏదైనా గాని సంవత్సరానికి చాలా కొద్దిగా 300, 400 అంతే. ఎంత సునీల్ అవి? చాలా తక్కువుంటాయి. వందల్లో ఉంటాయి. రైట్? అంతేనా? వందల్లోనే ఉంటాయి. కానీ వాడికున్నటువంటి 1,00,00,000 మంది అభిమానుల దగ్గర నుంచి వస్తే అది ఎంతవుతది చూడు. ఒక కిరాణా షాప్‌లో రియల్ మార్కెట్, రియల్ బిజినెస్ తక్కువ కమిషన్ ఉంటది. కానీ ఎక్కువ మంది నుంచి వస్తే అతనికి ఎక్కువ లాభం ఉంటది. దట్ ఈస్ రియల్ బిజినెస్ ఎప్పుడైనా. అందరూ ఏం జేస్తారంటే, వీళ్ళు ఈ 5,00,000 కడితే నాకు ఎక్కువ కమిషన్ వస్తుంది. అలాంటివి ఏముంటాయా అని చూస్తారు. హ్మ్. అవి కాదు అసలకి. తక్కువ మంది నుంచి ఎక్కువ మంది నుంచి తక్కువ పర్సెంటేజ్ తోటి ఎక్కువ కాలం తీసుకునేది రియల్ బిజినెస్. అంతేనా? బహుశా మీరు గూడా సీనియర్ కదా బిజినెస్‌లో. అది. అలాగనొచ్చు. అర్థమైందా? సో, మనం ఎప్పుడు గూడా నేను ఎక్కువ మందికి ఎంతమందికి రీచ్ అయ్యాను అనంటే వరీ లేనట్టు, హరీ లేనట్టు తద్వారా వరీ ఉండదు. దట్ ఈస్ నువ్వు ఎక్కువ ప్రెజెంటేషన్స్ చేసుకోవాలి. ఎక్కువ మంది. కానీ వాళ్ళే తొందరగా అయిపోవాలి అని మనం చిటికలేయొద్దు. వాళ్ళ అవగాహనతోటి ఎదుగుతూ ఉంటారు. దాని ప్రకారం వస్తారు. సరేనా? ఇది నాకుంది. నాకున్న అవగాహన ప్రకారం నేను సీనియర్స్ టైమ్‌ని బాగా ఉపయోగించుకున్నాను. అందుకనే 3 ఇయర్స్‌లో 1,00,00,000 అనేది ఎర్న్ చేశాను. నాతో పాటు లాగినైన వాళ్ళేమి 1,00,00,000 ఏం చేయలేదే. నాకున్న అవగాహన ప్రకారం నా టైమ్‌ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉద్యోగాన్ని, ఉద్యోగాన్ని అప్పుడేం వదిలేయలే. ఓకే. 1 ఇయర్ తర్వాత ఫుల్ టైమ్ వచ్చి. సో, నా గ్రోత్‌ని బట్టి నేను చూసుకొని నేను హ్యాండిల్ చేయగలుగుతాను. ఆ తర్వాత లైఫ్ టైమ్ పెట్టుకోవచ్చు. సో, అక్కడ నాకు హరీ లేదు. అందుకని వరీ లేదు.
కానీ అట్లాంటి టైం వేస్ట్ చేయలేదు. వాళ్ళకి ఇచ్చేసాను అంతే టైంని. 3 ఇయర్స్ మీకు ఇస్తాను సార్ అన్నాను, ఇచ్చేసాను. ఓకేనా? వరీ లెస్. తర్వాతది బానిస కావద్దు. ఎవరికి? ఎవరికి కావద్దు. హ్మ్. వ్యసనం ఏదైనా వ్యసనమే. చక్కెర ఎక్కువ తీసుకున్నా కూడా అది కూడా కారం అవుతుంది. ఒకసారి తీసుకొని చూస్తే చక్కెర. కాబట్టి నేను వ్యసనంలో ఉన్నానా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే, అటాచ్మెంట్లో ఉన్నానా లేదా అని తెలుసుకోవాలంటే, ఇది లేకపోతే నేను ఉండలేను అని రాసుకుంది. ఇది లేకపోతే నేను ఉండలేను. ఇది ఎంత ఉంటే అక్కడ మీకు వ్యసనం అన్నట్టు అది. కొంతమంది చూశారు కదా, ఈ టీ తాగకపోతే నేను ఉండలేను. బిగ్ బాస్ ఏమైందో చూడకపోతే నేను అయిపోయినట్టే, నా పని అయిపోయినట్టే. అసలు ఏమైపోయింది? వాళ్ళు కొట్టుకొని చచ్చిరా లేకపోతే ఎట్లున్నారు? ఇది. ఇది లేకపోతే నేను ఉండలేను. అతను నమస్తే పెట్టకపోతే నేను ఉండలేను. తినకపోతే నేను ఉండలేను. ఈ రైస్ లేకపోతే నేను ఉండలేను. నేను ఉండలేను అనేది ప్రేమికుల దగ్గర చెల్తదేమో కానీ మన దగ్గర చెల్లదు. నేను ఉండలేను అనేది, వాళ్ళు నా మాట వినకపోతే నేను ఉండలేను. నా పిల్లలు నన్ను రెస్పెక్ట్ చేయరు. ఇట్లా ఏది పెట్టుకోవద్దు. అదొక వ్యసనం. దానికి అలవాటు చేసి పెట్టాము. కొత్తగా ఆలోచించడం నేర్పట్లేదు. ఇది. మొదట్లో నాకు కూడా ఎవరైనా చెబితే విసుగొచ్చింది అసలుకి. ఇదంతా బోరబ్బా! మనీ మోటివేషన్ ఉంటే చెప్పండి అనేది ఉంటది. హ్మ్. మళ్ళీ ఆ రాజు ప్రాణం మొత్తం ఎక్కడ పోయింది? చిలకలో ఉంది. 7 సముద్రాలు దాటాలి. దాటి వెళ్తే ఆ ప్రాణం అందులో ఉంటది. సక్సెస్ అంతా ఆ చిలక పేరే మనసు. మైండ్ సెట్, యాటిట్యూడ్. ఓకే. సో బానిస కావద్దు. సెల్ ఫోన్‌కైనా సరే, ఏదైనా సరే పక్కన పెట్టేయాలి. హ్మ్. మన లక్ష్యం సంపాదించుకోవడం. రాబోయే రోజుల్లో కాస్ట్‌లను తట్టుకోలేం మనం. మనకేదైనా ఒక లిక్విడ్ క్యాష్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఇచ్చేది ఒకటుండాలి. ఒక పైప్‌లైన్ ఎవ్రీ మంత్. ఉద్యోగాలను నమ్ముకొనైతే ఉండలేం. అది. ఓకే. ఒక ఫుల్ టైమ్ చేసే వ్యక్తిని ఎప్పుడు మీరు హోల్డ్ చేసి, అతనికి హోల్డ్ అయి ఉండండి. అతనితోటి వాట్సాప్‌లో గాని, ఫుల్ టైమ్ చేసే వ్యక్తి, బాగా గుర్తుపెట్టు. ఒక ఫుల్ టైమ్ చేసే వ్యక్తి దగ్గరనే చాలా మంది పార్ట్ టైమ్ వాళ్ళు గెలవగలుగుతారు. హ్మ్. ఇది గుర్తుపెట్టుకో. ఫుల్ టైమ్. తర్వాత ఫ్యామిలీ ప్రయారిటీ. మనకు నేను ఫ్యామిలీనంటే ఫస్టు ఉంటాం. ఎక్కడికెళ్తాం? బయటికెళ్తే ఇంటికే వస్తాం. ఫ్యామిలీతోటే ఉంటాం ఎప్పుడు గూడా. సో, కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్యామిలీ గెలవాలంటే మనకు 2 ఫ్యామిలీస్. అంటే ఒకటి మన ఫ్యామిలీ ఇంట్లో, రెండోది టీమ్ ఫ్యామిలీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో రెస్పెక్ట్ గాని, బయట గాని, ఎక్కడైనా సరే నా పిల్లల డ్రీమ్స్ నెరవేరాలన్నా, నా టీమ్ డ్రీమ్స్ నెరవేరాలి. అందుకే ఫస్ట్ ప్రయారిటీ నా టీమ్ ఫ్యామిలీని నేను ఇస్తాను. వాళ్ళుంటారు, ఆళ్ళెటు పోరు. నన్ను పట్టుకునే ఉంటారు వాళ్ళు. ఓకే. సో, ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇక్కడ. మనకు సెల్యూట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఈరోజు నన్ను ఒక రెస్పెక్ట్ గాని, ఇంకా వివాకి ఒక ఇందులో మెంటర్‌గా, ఓ లీడర్‌గా ముందుకెళ్తున్నప్పుడు, మా మదరు, ఫాదర్ వాళ్ళకి ఎటువంటిది లేదు. ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందది? నేను టీమ్‌ని క్రియేట్ చేసుకొని నిలబెట్టుకున్న దాన్ని బట్టి ఆ రెస్పెక్ట్ వస్తుంది. నేను సంపాదించుకుంటున్న సంపాదన నుంచి ఆ రెస్పెక్ట్ వస్తది. కాబట్టి మనం బయట గెలవాలి అనంటే ఎక్కడైనా సరే ఓన్లీ వన్ టీమ్. టీమ్. అంతే. సో, ఇక్కడనే నేర్చుకుంటాం. ఒక దగ్గర తగ్గితే ఇక్కడనే తగ్గుతాం. నెగ్గితే ఇక్కడనే నెగ్గుతాం. అర్థమైందా? ఈ టీమ్ అనే ఫ్యామిలీని మనం ఎప్పుడైతే బాగా చూసుకుంటామో, అప్పుడు మన ఫ్యామిలీ గెలుస్తుంది. ఇది. చాలా మంచి టాపిక్స్. బోలెడన్ని విషయాలుండొచ్చు. కానీ ప్రాపర్ వేలో ఈ 8టికే సంబంధించి. హ్మ్. రైట్ టైమ్‌లో ఎవరైనా దీంట్లో ఉన్న ఒక టాపిక్‌ని ఆహ్, ఇది మళ్ళీ చెబితే బావుంటుందనుకుంటే అడగండి. ఒక 5 నిమిషాలు. ఈ అన్ని పాయింట్స్‌లో ఏదో ఒక పాయింట్‌ని
ఓకే సార్. సారాంశం ఒకసారి చెప్పండి ఇందులో హైలైట్ పాయింట్స్. ఎస్ సార్. ఇక్కడ రెస్పెక్ట్ గురించి చెప్పి సార్ చివరి మాట రెస్పెక్ట్. ఉమ్, అందరం కోరుకుంటారు, రెస్పెక్ట్ కోరుకుంటారు అందరం. నాకు ఉమ్. ప్రతి చేసిన వాళ్ళు చేయని వాళ్ళు మధ్యస్థం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకునేది రెస్పెక్ట్ కోరుకుంటారు ఎక్కువ. కానీ ఈ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పాయంటే మనకు వివక్ష ఉంది. ఎంతమందిని మనం నిలబెట్టుకుంటూ పోతా ఉంటే ఎంతమందికి మనం ఆ, కాపాడుకోగలుగుతుంటే ఆ రెస్పెక్ట్ వెళ్తుంది చెప్పాలని మనం మర్చిపోతాం సార్ చాలా మంది. పోతే మనం ఏం కోరుకోకుండా వెళ్ళిపోతే మనం ఉం. మన ఇన్కమ్ కోసం మనం వచ్చాము. ఉమ్, ఓకే. అట్లా వెళ్తూ ఉంటే మనకి ఇష్టమే రెస్పెక్ట్ అనేది ఇస్తే, అందరూ రెస్పెక్ట్ ఇస్తే ఇష్టమే. కానీ సో ఇప్పుడు మీకు ఒక జోక్ లాంటిదే నా జీవితంలో జరిగింది. ఒకసారి మెయిన్ ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది స్కూల్లో జరుగుతుంటే ఆయన పేరు సుబాని మా సార్. ఆయన ఏమన్నాడంటే, నేను రోజు క్లాస్ టైమింగ్ ప్రేయర్ అయిపోగానే మీ క్లాస్ దగ్గరికి వస్తున్నాను, మీరు ఎందుకు నిలబడట్లేదు, కుర్చీలోనే కూర్చొని ఉంటున్నారు అని అడిగాడు. నేను అప్పుడు ఇంకా మ్యారేజ్ కావలేదు స్టార్టింగ్ లో. ఆయన అంటే ఓన్లీ రెస్పెక్ట్ కోసమే అన్ని క్లాసుల దగ్గరికి వస్తున్నాడంట. దాని సినిమాలో కూడా పెట్టారు ఈ మధ్య. ఉమ్, వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పకపోతే అటే తిరుగుతూ ఉంటాడు. ఉమ్, అంటే అప్పుడు నాకు తెలియక, అంటే కంట్రోల్ చేసుకోవాలని నాకు తెలియదు సార్. అది రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఇస్తే వచ్చేసారు, మనం కోరుకోవద్దా అని అందరి ముందు అనేసాను. ఆయన ఇంకా ఫీల్ అయ్యింది, ఇంకా రెస్పెక్ట్. ఓకే. ఇప్పుడైతే నేను కొంచెం జాగ్రత్తగా చెప్పేవాడిని. సార్. ఒక క్వశ్చన్ సార్, ఒక క్వశ్చన్ అందరికి, నాకు ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. ఉమ్, రెండు సంపాదించేది ఉమ్, పనులు. ఉమ్, ఒకడేమో స్కూల్ పెట్టడం, ఒకడేమో ప్లాట్ కొనుక్కోవడం. ఉమ్. ఈ రెండింటికి తేడా చెప్పండి సార్. ఏం అవసరం మనకు? ఎక్కడ స్కూల్ పెట్టడం? రెండు పనులు సంపాదించేటి, సంపాదించి అవును. పెట్టేటి. సంపాదించే పనులు స్కూల్ రెండు. పెట్టడం దానికి, ప్లాట్ కొనడం దానికి. ఫ్లాట్ కొనుక్కోవడం రెండు అది కూడా సంపాదించడానికి. సంపాదించి పెడుతుంది, స్కూల్ పెట్టడం సంపాదించి పెడుతుంది. కానీ ఇదేమో కొని పెట్టేస్తే రేట్లు పెరుగుతాయి, అంతే. అది అట్లా కొని పెట్టే రేట్లు ఆ, పెరుగుతాయి. దీనికి క్రియేషన్ కావాలి కదా సార్. దీనికి ఎడ్యుకేషన్ కావాలి కదా. స్కూల్ పెట్టి సంపాదించాలని చెప్పారంటే ప్లాట్ కొని పడేసినంత మాత్రం కాదు. ఉమ్. ఈ సంపాదించాలంటే మాత్రం అప్పుడు క్రియేషన్ వర్క్ కావాలి మనం. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు స్థాపించిన సంస్థను అనుకోండి, మోహన్ బాబు చూసుకుంటాడు, వాళ్ళ పిల్లలు చూసుకుంటారు, వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. ఇంకా అది అనేక మంది బ్రాంచెస్ పెట్టొచ్చు. సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇది లిమిటెడ్ గా కాలాన్ని చూసుకుని వర్షాన్ని వస్తే పంటలు పండినట్టు రేట్లు పెరుగుతున్నాయని ఇటు నుంచి పోయేటోళ్ళని అటు నుంచి పోయేటోళ్ళని మేము కొన్న దగ్గర రేట్లు పెరుగుతున్నాయని అడగడం. బంగారం ఇప్పుడు పెరుగుద్దా, తర్వాత పెరుగుద్దా అని ట్రంప్ను బట్టి ఆయన ముఖాన్ని చూసుకుంటూ కూర్చోవడం. ఇట్లా ఉంటుంది. ఇది అనుకోండి బిజినెస్ అనుకోండి, దానికి దీనికి తేడా ఉంటుంది. అవి కూడా ఇంపార్టెంటే. కానీ బంగారము భూమి షేర్లో కొని పెట్టుకోవడం, అది పెరిగినప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. ఇది మన తెలివితేటలు తగ్గట్టు మన చేతిలో ఉంటుంది, రథం మన చేతిలో ఉంటుంది. దీనికి సాధారణ ఈ 8 పాయింట్స్ అవసరం. స్కూల్ చాలు పెట్టి చాలా చాలా. సంపాదించాలంటే ప్లాట్ అది కొనడానికి ఏ ఫోకస్ అవసరం లేదు. ఉమ్, ఉమ్, ప్లాట్ అది. కూడా ఉంటుంది అట్నే కదా, దానికి ఫోకస్ చేయాల్సిన పని లేదు. అంతే. కానీ వీబా కూడా అంతే అని చెప్పి నేను రాసుకుంటాను కదా, అంతే. అది చెప్తుండే. ఈ ఒకటి ఏంటంటే, ఫస్ట్ మనసు లక్షణాలు, ఆ సైకాలజీ బాగా తెలుసుకోవాలి. మనసులో అంటే అన్ని నాకేం తెలియదు, నా అనుభవంతో కొన్ని తెలుసు అంతే. మన వాళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా క్వాలిటీగా వాళ్ళు ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడతాయని చెప్తున్నా. ఉమ్, నేను ఇక్కడ ఏదో ప్రవచనకర్తను కాదు, ఏం కాదు. జస్ట్ మన వాళ్ళకి ఉపయోగపడుతుందని జస్ట్ అట్లా చెప్తున్నాను అంతే. సో మనసు ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇంకొకరి గురించి బాగా థింక్ చేస్తుంది. అందుకే మనీ టార్గెటే మనసులో ఉండాలి. మన ఫ్యామిలీకి ఉపయోగపడేటువంటి మనీ అవసరానికి ఎంతనో అదే ఉండాలి తప్ప మనుషులు ఉండకూడదు. మనీ మ్యాటర్స్ అంటే లక్ష్యం మ్యాటరే ఉండాలి తప్పితే మనుషులు ఉండకూడదు. మనుషులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు అని వాళ్ళు అనుకునేది కూడా మనమే ఊహించి మనమే ఉంటాం. అది ఎలాంటిదంటే, ఒక కంపని పట్టుకొని ఇట్లా చేతిలో పెట్టుకొని కంపని ఇట్లా లాగడం లాంటిది. ఇది
వాళ్ళు అని ఆ చుట్టాలు ఏమనుకుంటారు? నీకు మార్కులు రాకపోతే, నీకు ఇంకా పెళ్లి కాకపోతే ఆ చుట్టాలు ఏమనుకుంటారు? ఆ ఉద్యోగం రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళు అనుకునేది వీళ్ళే ఊహించి ఉంటారు చూసారా? అది ఎలాంటిదంటే ఇట్లా చేయి పట్టుకొని ఒక కంపను పట్టుకొని ముళ్ళ కంప ఉంటుంది కదా, దాన్ని లాగడం లాంటిది. మనకు మనమే హాని చేసుకొని మన గోల్డెన్ టైంని, వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవడం అసలు తీసుకోవడం. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది. ఈ హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అది కాదు. దాని నుంచి నేనేం నేర్చుకోవాలి అంతే. లేకపోతే మా ఇంట్లో ఇది జరిగింది, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అస్సలకి దీన్ని లోకానందం అంటాం. దీనికి కూడా ఒకటి ఉంది పదము, లోకానందం. లోకం ఇచ్చే కాంప్లిమెంట్స్ కోసం ఎదురు చూడడం. ఎవరి గురించి ఎదురు చూడాలంటే, అయ్యో మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, నీ చేతిలో డబ్బులున్నాయి లేవా, ఈ 50,000 దగ్గర పెట్టుకో, ఈ లక్ష ఉంచుకో అని ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఆలోచించాలి. హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది అనగానే వెంటనే ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా 10,000 పంపించి వాళ్ళ గురించి ఆలోచించాలి. ఉం? మీ అమ్మాయి ఫంక్షన్ అంట కదా, నీ చేతిలో డబ్బులు ఉన్నాయా లేవో తీసుకో అని అనేటోళ్ళు ఉంటే వాళ్ళ గురించి, వాళ్ళ క్షేమం గురించి ఆలోచించాలి. అర్థమైందా? నీ యోగక్షేమాలు ఎవరు చూస్తారో వాళ్ళు. ఎవరు చూస్తారు? భగవంతుడు ఒక్కడే చూస్తాడు. నీ యోగక్షేమాలు నేను చూస్తానని చెప్పాడు కదా, అంతే. నీ అలాంటి చూడని వాళ్ళ గురించి వాళ్ళేనే ఉంటారు. ఇది నాకు ఉట్టేప్పుడు బీపీ రాదు, కానీ ఎవరి గురించి అనుకున్నప్పుడు ఆ నలుగురు గురించి అన్నప్పుడే బీపీ వస్తుంది. రైట్. చలో కొద్దిసేపు ప్రశాంతంగా మనం డిస్కస్. సార్ చాలా మంచి పాయింట్ అది పోల్చి చెప్పారు చూసారా, అది సార్ అనుభవంతో చెప్పింది అది. క్లోజ్ యువర్ ఐస్. ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తే ఇంక ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ గురించి. రూట్ క్యాంప్లో అది తెలుస్తుంది. ఒకసారి రూట్ క్యాంప్ గురించి, సరే ఎప్పుడు ఏంటి చెప్పండి. సరే ఈ మూడు చెప్పిన తర్వాత మీరు ఆ విషయం. సో ప్రొడక్ట్ గురించి క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోద్ది, ఇంకా చర్చిస్తారు కూడా. రెండవది ఈ కంపెనీ గురించి, కంపెనీ ప్రొఫైల్, కంపెనీ రైట్ అయినా, అసలు కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రైటా రాంగా, ఇట్లా డైరెక్ట్గా కంపెనీ నుంచి తీసుకోవచ్చా, ఒకరినొకరు షేర్ చేసుకోవచ్చా, ఆ పాయింట్. ప్లస్ ఇంకోటి టీమ్ బోనస్ తీసుకోవచ్చా, టీంకి సర్వీస్ ఇచ్చి టీం కమిషన్ తీసుకోవడం రైటా రాంగా, ఇది తెలియాలి. ఫస్ట్ ఒకటి ప్రొడక్ట్ గురించి తెలియాలి, ఇంకోటి ప్రొఫైల్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియాలి. ఈ రెండు క్లారిటీ తర్వాత మూడో క్లారిటీ, రావాల్సిన క్లారిటీ ఏంటంటే, నేను చేయగలుగుతానా, ఇది నాకు సాధ్యం అవుతుందా. దీనికి క్లారిటీ తీసుకుంటే అసలు నేను బ్యాలెన్స్ చేయగలుగుతానా, టైం బ్యాలెన్స్ చేయగలుగుతానా, వాళ్ళతో నేను మాట్లాడగలుగుతానా, అసలు ఎవరెవరి హెల్ప్ ఉంటుంది, ఎలా జరుగుతుందని. కరెక్టేనా? ఈ మూడు మీకంటే, అంటే మీరు చాలా ఆల్మోస్ట్ సీనియర్లు ఉండొచ్చు ఇక్కడ, మీ జూనియర్స్కి ఇప్పుడు చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.